మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి ఒకసారి నా సాక్ష్యంను ఈ గుంటూరు యెరూషలేం ప్రార్థనా మందిరంలో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ముందుగా నా జీవితంలో ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములను బట్టి నేను ఆయనకేం చెల్లించుదును. నేను మా ఇంట్లో చివరి దానను. మా ఇంట్లో నలుగురం మేము. ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్కయ్య, నేను లాస్ట్. చిన్నప్పటి నుంచి కూడా దైవ సేవకుని ఇంట్లో జన్మించడం బట్టి చిన్ననాటి నుండి దేవుడు అంటే ఎవరు, ఆయన మన కోసం ఏం చేశాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని ఎలా నడిపిస్తాడు, విషయాలన్నీ చిన్ననాటి నుంచే డాడీ మాకు ఫ్యామిలీ ప్రేయర్‌లో చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ నేను అన్నీ వింటూ వచ్చేదాన్ని కానీ రక్షణ అనే అనుభవము లేదు. చిన్ననాటి నుండి కూడా ఇలాగే సండే స్కూల్ పిల్లలు మా పాప ఉన్నప్పటి నుంచి, అంత చిన్నప్పటి నుంచే సండే స్కూల్ పాటలు నేర్పించేవాళ్ళం. డ్యాడీ మమ్మల్ని మార్నింగ్ 5:00కి లేపి, అక్కని నన్ను తీసుకొని వీధుల్లోకి తీసుకెళ్ళేవాళ్ళు. మార్నింగ్ 5:00 ఒక మెగాఫోను, ఒక చిన్న క్యాషియో ఇంతే ఉండేది. ఆ క్యాషియో మేమిద్దరం. మేమిద్దరం సువార్తలు పట్టుకొని డ్యాడీ వెనకాల వెళ్ళేవాళ్ళం. డ్యాడీ సువార్త చేసేవాళ్ళు. పాట పాడే లోపల మళ్ళీ మేము అక్కడున్న ఇండ్లకన్నిటికి కూడా సువార్తలు ఇచ్చేసి మళ్ళీ డ్యాడీ వెనకాలొచ్చి నిలబడేవాళ్ళం. సేమ్ మా పాప అంతున్నాం అప్పుడు. అలా ఎన్ని విలేజెస్, ఎన్నో గ్రామాలు దేవుడు ఆహ్, సువార్త చేయడానికి కృపనిచ్చినారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏం చేయాలన్నా గానీ ఇప్పుడు చాలా వరకు అవకాశం పోయింది. చిన్నప్పటి నుంచి డ్యాడీ ఇప్పటికి కూడా అదే జీల్‌తో ఉన్నారు. ఇప్పుడంటే ఇప్పుడెళ్ళిపోవాలి, వీధుల్లోకెళ్ళాలి, సువార్త చెప్పాలి, నేను వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి. ఇప్పటికీ అదే ఆశ. వేరే ఆశ ఏదీ లేదు. ఈ లోకంలో సంపాదించుకోవాలి, మా కోసం ఒక ఇల్లుండాలి, మా పిల్లలకి కొంచెం డబ్బు సంపాదించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను చూసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు చదివిపిచ్చాలి. ఇలాంటియి ఏవి డ్యాడీ నోటి నుండి ఎప్పుడు వినలేదు మేము. సువార్తకి వస్తారా? సండే స్కూల్ పాటలు పాడతారా? యాక్షన్స్ చేస్తారా? వీధులల్లోనే స్ట్రీట్‌లో మధ్యలో ఉండి, ఆ స్ట్రీట్ లైట్స్ మధ్యలో అక్కడ నిలబడి అక్కడ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళని పిలిచి, వాళ్ళకి యాక్షన్ సాంగ్ నేర్పించి, అక్కడ మళ్ళీ ఒక రూ. 10 ఖర్చు పెట్టి చాక్లెట్స్, ఆ సువార్తలు అమ్మిన డబ్బులు, చాక్లెట్స్, బెలూన్స్ తీసుకొని అక్కడ వాళ్ళకిచ్చేసి ఆదివారం వాళ్ళందరినీ మందిరానికి ఆహ్వానించడం. ఇదే మాకు తెలుసు చిన్నప్పటి నుండి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా భరించాం చిన్ననాటి నుండి. అంటే చాలా సార్లు నేను అనుకునేదాన్ని, అసలు సేవకుడింట్లో ఎందుకు పుట్టాను నేను? మా మమ్మీ, డ్యాడీ ఒక మంచి ఉద్యోగస్తులైతే ఎంత బావుండును అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడనిపిస్తది, నిజంగా దేవుడు నన్ను సేవకులింట్లో పుట్టిచ్చి, దేవుడు ఎంత కృపను నాకిచ్చాడు. నాకెంత ధన్యతనిచ్చాడు అనిపిస్తది. ఎందుకంటే కొన్ని కోట్ల ఆస్తి, కొన్ని వేల ఆస్తులు ఏవున్నా కానీ, విశ్వాసం అనేది లేకుంటే, దేవునితో కనుక మనం లేకుంటే అవన్నీ వేస్ట్. మా నలుగురికి కూడా అది నేర్పిచ్చారు డ్యాడీ. విశ్వాసం మీద ఆధారపడటం. ఏ రోజు కూడా మాకు ఫీజు కట్టినట్టు నాకు తెలీదు. మేమింత చదివాము. పీజీల వరకొచ్చినాం. ఎలా చదివామో మాకు తెలీదు. విశ్వాసం మీద రేపు ఫీజు కట్టాలంటే ఈరోజు ప్రార్థన చేయాలి. నాకేం చెప్పొద్దు మీరు అనేవాళ్ళంతే. ప్రార్థన చేసేవాళ్ళం. అది ఎక్కడి నుండొచ్చేదో అలా వెళ్ళిపోయేదంతే. ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. చిన్నప్పటి నుంచి కూడా అనేక సార్లు ఎన్నో ప్రాంతాల్లో సేవకి వెళ్ళినప్పుడు, అనేక మందిరాల్లో సేవకై వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు బయట ద బయట వారి వలన, లోపలి వారి వలన ఎన్నో నిందలు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాం. వారకూడికలంటే అందరికీ తెలియకపోవచ్చు. సేవకుల పిల్లలకైతే అది కొట్టిన పిండి. ఎవ్వరొచ్చినా రాకపోయినా వాళ్ళైతే కూర్చోవాలి. అలా మాకు దాదాపు బైబిల్‌లో మొత్తం అన్నీ కూడా వాక్యాలు వినడం దేవుడు మాకిచ్చిన కృప. ఆ విధంగా చిన్ననాటి నుండి కూడా దేవునిలో పెరుగుతూ వస్తా ఉన్నాం. కానీ నాలో రక్షణ అనుభవం లేదు. నేనొకటే అనుకునేదాన్ని, మా మమ్మీ, డ్యాడీ దేవుని సేవకులు కదా! నేను కూడా
పరలోకానికెళ్ళిపోతాను. ఇంత సేవ చేస్తున్నాం. మేము సండే స్కూల్ చెప్తున్నాము. మేము పాటలు పాడుతున్నాము. ఇలాంటి ఆత్మీయమైన గర్వం. కానీ ఆహ్, చాలా సార్లు చిన్నప్పుడు వర్ధనపేట అనే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ తినడానికి కూడా చాలా కష్టం. అందరూ వెల్మాస్. ఆ ప్రదేశంలో ఒక ఇల్లు తీసుకొని అక్కడ సువార్త పెట్టేవాళ్ళు డ్యాడీ. మార్నింగే పెద్ద మైక్ పెట్టి పాటలు పాడి ఒక వాక్యం చెప్పి అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఎవ్వరు క్రిస్టియన్స్ లేరు. మీరెందుకు ఇక్కడ ఎవ్వరు క్రిస్టియన్స్ లేనప్పుడు ఇక్కడెందుకు వాక్యం చెప్తారని ప్రతిరోజు గొడవ. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవుతా ఉండేది. అయితే దేవుని దయ వల్ల ఆ ప్రాంతానికి ఆ సమయంలో ఒక క్రిస్టియన్ సీఐ వచ్చారు. జాన్ వెస్లీ గారని. ఆయన ఆయన రిటైర్డ్ అయిపోయారు. ఆయన తర్వాత చాలా పెద్ద క్యాడర్‌లో కమిషనర్‌గా అయ్యి రిటైర్డ్ అయ్యారు. ఆయన ఆ ప్రాంతానికొచ్చినప్పుడు అనేక మంది మా మీద ఎంతమంది కంప్లెయింట్ చేసినా గాని ఆయన ఏమి తీసుకునేవాళ్ళు కాదు. అలా దేవుడు మా ముందు ఎన్నో అద్భుతాలు చేస్తా వచ్చినారు. ఇప్పుడు చాలా ఇరుకు సందర్భము. ఇప్పుడు దీని నుంచి బయట పడలేము అన్న సమయంలో అందరం మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. నిజంగా నాకు చిన్ననాటి నుండి అది నాటుకుపోయింది. ఎలాంటి బాధొచ్చినా గాని, ఎలాంటి కష్టమొచ్చినా గాని, ఒక్కసారి మోకరించి విశ్వాసంతో ప్రార్థిస్తే, దేవుడు ఈరోజు నేను పాట పాడాను పొద్దున. ఆవగించేంత విశ్వాసం ఉంచిన మహాకొండలైన పెరికివేస్తారు. నేనిక్కడ నించొని పాడే ప్రతి పాట నా అనుభవం. వీబీఎస్‌లో పాడే ప్రతి పాట నా అనుభవం. నిజంగా దేవుడు అటువంటి కృపను నాకిచ్చినాడు. తర్వాత చిన్న చిన్నప్పుడు ఒకసారి మా ఇంట్లో అన్నం లేదు. డ్యాడీ సేవ కొరకై హిమాచల్ ప్రదేశ్ ఎళ్లారు. 3 నెలలయిపోయింది. మేము నలుగురం చిన్న పిల్లలం. మమ్మీ ఒక్కతే మమ్మల్ని రోజు ప్రార్థన చేపిచ్చేది. అక్కడున్న వాళ్ళకి కొంతమంది ఆడవాళ్ళకి టైలరింగ్ నేర్పిస్తూ వాళ్ళకి సువార్త చెప్పేది. అయితే ఆ రోజు ఏం తినడానికి లేదు. నేనేమో మమ్మీ నాకీరోజు చికెన్ తినాలనిపిస్తుందంటే, "నువ్వు ప్రార్థన చేయి దేవుడిస్తాడు." ఏమీ లేదు. చిన్న నూకలున్నాయి. అదొక జావ చేసి మార్నింగ్ పెట్టింది. ఇప్పుడు ఈవినింగ్‌కేం లేదు. చికెన్ అడిగితే ఇప్పుడు దేవుడిని అడగాలంటే దేవుడు ఎలా ఇస్తాడు? ఆకాశం నుండి ఇస్తాడా? ఎలా పంపిస్తాడు నేను చూడాలి. అంటే నువ్వు ప్రార్థన చెయి. అందరం మోకరించి ప్రార్థన చేశాము. ప్రార్థన చేస్తే ఆకలి మీద ఇలాగే మా పాప కన్నా చిన్నగున్నా. అలాగే పడుకుండిపోయాను. పడుకొని లేసి ఇదిగో దేవుడు పంపించాడు నీకు చికెను, ఫ్రైడ్ రైసు. నీకేది ఇష్టమో గులాబ్ జాము అన్నీ. చూస్తే ఆశ్చర్యం దేవుడు ఎలా పంపించాడు? దేవుడు ఆకాశం నుండి ఎలా ఇచ్చాడు? అప్పుడు నన్ను లేపొద్దా మమ్మీ అనేసంటే అప్పుడు అర్థం కాలేదు. ఆ ప్రదేశానికి వచ్చిన సీఐ అంకుల్ వాళ్ళు ఫస్ట్ టైమ్ అక్కడికొచ్చినందుకు వాళ్ళు భోజనం చేసుకొని ఇక్కడే సేవకుల కుటుంబం ఒకటుంది. వాళ్ళ ఇంటికి భోజనం తీసుకెళ్ళి ఇవ్వాలని మాకు తెచ్చి ఇచ్చారంట. అంటే దేవుడిని సన్నిధిలో ఒక్కటే నేను నేర్చుకున్నాను ఏంటి అంటే, మనకేదైతే అవసరమో ఆయన చిత్తంలో కనుక, ఆయన కృపలో కనుక మనముంటే, ఆయన బిడ్డలుగా కనుక ఉంటే, ఎటువంటి సమస్యనైనా అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు ఏదైనా తీరుస్తాడు. నిమిషంలో తీరుస్తాడు. ఎందుకంటే మనుషులైనా మర్చిపోతారు కానీ, ఆయన మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఇది మేము కళ్ళారా చూస్తా వచ్చినాం. ఎన్నో అనుభవాలు ఇలా చెప్తూ పోతే ఈ ఈ రాత్రంతా చెప్పగలను నేను. కానీ దేవుడు ప్రతి విషయంలో గూడా కృపనిస్తూ, మమ్మల్ని నడిపిస్తూ, దేవుని కృప అనుకోవాలి మేము నలుగురం కూడా దేవుని యొక్క ఆహ్, రక్షణలో ఆయన యొక్క కృపలో మేము పెరుగుతూ వచ్చినాం. అన్నయ్యోళ్ళిద్దరూ పెద్దమ్మ దగ్గర ఉన్నారు. అక్క, నేను మాత్రం మమ్మీ, డ్యాడీ దగ్గరే ఉన్నాము. అంటే మా మమ్మీ వాళ్ళ తరపున అందరూ కూడా వెల్ సెటిల్డ్. అందరూ కూడా చాలా మంచిగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడే నేను అనుకునేదాన్ననమాట. ఎందుకు మేమిలా లేము? ఎందుకు మేము ఆ చిన్న గుడిసెలో ఉండాలి? ఎందుకు మేము ఆ చిన్న మందిరంలో ఉండాలి? ఎవరో పెట్టింది ఎందుకు తినాలి? ఎవరో తెచ్చే వరకు మేమెందుకు చూడాలి? ఇలా అనుకునేదాన్ని నేను ఆ టైంలో. కానీ నిజంగా ఇప్పుడు చూస్తే అందరికన్నా సంతోషంగా, అందరికన్నా ఆనందంగా, ఎటువంటి బాధలు లేకుండా దేవుడు మమ్మల్ని ఉంచాడు. అంటే బాధలంటే ఈ లోకపరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు చనిపోయినా దేవుని దగ్గర ఉంటామనే నిరీక్షణ దేవుడు మాకిచ్చాడు. దాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తా వస్తున్నాను. అయితే నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు అక్క, నేను ఎక్కువగా ఈ సండే స్కూల్ పరిచర్యకి మమ్మీ మాకు చాలా తర్ఫీదిచ్చేది. ఇంట్లో అన్ని పాటలు నేర్పిస్తా ఉండేది. యాక్షన్ సాంగ్ నేర్పిస్తా ఉండేది. చర్చ్‌లో, మందిరంలో సండే స్కూల్ తీసుకోమనేది. సండే స్కూల్ అంటే మాకు పిచ్చి.
డ్యాడీకి ఇప్పుడు పాటలు ఎలాగ పిచ్చో, మాకు సండే స్కూల్ అంటే పిచ్చి. పిల్లలు రావాలి, వాళ్ళకి కథ చెప్పాలి, ఈరోజు వాళ్ళని మార్చాలి, ఈరోజు ఎలాగైనా దేవుని గురించి చెప్పాలి వాళ్ళకి అనే ఆశ మాకు ఉండిపోయింది అలాగా. సండే స్కూల్‌కి పిల్లలు ఎక్కువ మంది రాకపోతే మేము ఏడ్చేసేవాళ్ళం. ఎళ్లి మేము వీధులలో శనివారం, శనివారం సెకండ్ సాటర్‌డే హాలిడే వస్తే ఎళ్లి అక్కడ సువార్త చెప్పేవాళ్ళం. అక్కడ పిల్లలకి అక్కడ స్లమ్ ఏరియాలో డ్రైనేజ్ క్లీన్ చేసి, అక్కడ పిల్లలందరిని పిలిచి, వాళ్ళకి సండే స్కూల్ చెప్పి, అక్కడ యాక్షన్ చేసి వచ్చేవాళ్ళం. పెద్దగా అయినా గానీ అదే ఇంటర్, డిగ్రీ అప్పుడు కూడా. ఎందుకంటే డ్యాడీ అలా నేర్పిచ్చారు. ఒకటే మీరు యేసు ప్రభు గురించి పనిచేసేటప్పుడు సిగ్గుపడితే ఆయన మిమ్మల్ని తన బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు అని ఒక్కటే ఒక మాట చెప్పారు. అప్పటినుంచి మాకు అలవాటు. ఎంత రోడ్ మీద ఇప్పుడు యాక్షన్ చేయండి, ఇప్పుడు పాట పాడనంటే పాడాల్సిందే. ఒకవేళ అలా చేయకపోతే చెంప పగిలిపోయేది చిన్నప్పుడు. కానీ అప్పటి నుంచి ఎప్పుడు గూడా మేము కొట్టించుకోలేదు. ఎప్పుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేసేవాళ్ళం. అలా అలవాటయిపోయింది. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని అటువంటి పరిస్థితిలో ఉంచినాడు. ఆ విధంగా అక్క నేను ఎక్కువగా ఆహ్, నాకు ఈ లోకంలో ఒక ఫ్రెండ్ ఉంది అంటే మా అక్కయ్య. అంటే మేమిద్దరం కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమనమాట. ఏమని అంటే మమ్మీ తన అనుభవం అంతా చెప్తా వచ్చేది. వాళ్ళింట్లో తిన్న ప్లేట్ గూడా తీసేది కాదంట. నలుగురు పనివాళ్ళుండేవాళ్ళు. పీడబ్ల్యూ ఇన్స్‌పెక్టర్ కూతురు. 5గురు కూతుర్లు, ఒక్కడే కొడుకు. అక్కడంతా సేవ చేశారు మా తాతయ్య. బెల్లంపల్లి సంఘం ఉందంటే అది తాతయ్య స్థాపించింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు దైవ భయంలో పెరిగిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే తను మ్యారేజ్ విషయంలోకొచ్చేసరికి తను దేవుని చిత్తాన్ని ఎరిగి నేను పెళ్లి చేసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం చేసుకోవాలి అని కొన్ని కండిషన్స్ పెట్టుకొని, ఆ కండిషన్స్ నెరవేరితేనే ఎన్ని సంబంధాలొచ్చినా ఇది కాదు, ఇది ఇంటి వరకు రాదు, ఇది అవ్వదు అని ప్రార్థన చేసుకొని ఇలా చెప్పేదంట. అలా చెప్పి చెప్పి తర్వాత లాస్ట్‌కి డ్యాడీ విషయంలో తనకి దేవుడు మాట్లాడినప్పుడు డ్యాడీని చేసుకోవడం తను వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్నప్పటి నుంచి గూడా వాళ్ళు సేవలోకొచ్చాక అప్పుడు తాతయ్య జీతమంతా తెచ్చి మా మమ్మీకిచ్చేవాళ్ళంట. ఎప్పుడు చూసినా చేతిలో డబ్బులున్నాయి. అందరికి ఈమె ఇచ్చేది. ఇక్కడికొచ్చాక అంతా నిల్ ఏమీ లేదు. ప్రతిదానికి వెతుక్కోవడమే. ప్రతిదానికి దేవుని దగ్గర అడిగి అప్పటికప్పుడు పొందుకోవడం. కొత్త అనుభవం అన్నమాట అన్నీ కూడా. అలా మమ్మీ చెప్పినా గాని మాకొకటే అనిపించింది. అక్క నేను అనుకున్నాం. దేవుడు అలా నడిపించినా గాని, దేవుడు తనకి పరలోకం సంతోషము, నిజమైన ఆనందం, ఆత్మీయ సంతోషాన్ని దేవుడు తనకిచ్చాడు తన జీవితంలో. అందుకే నలుగురు పిల్లల్ని కూడా ఎవ్వరు తప్పిపోకుండా ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తే చాలా భయమేస్తది. ఎవరెలా ఉన్నారో తెలీదు. ఎట్లా చెడిపోతున్నారో తెలీదు. చాలా మంది విశ్వాసుల పిల్లలు, సేవకుల పిల్లలు అలాగైపోతా ఉన్నారు. చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ ప్రార్థన, వాళ్ళు పడిన బాధ, వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో చేసిన సేవను బట్టి దేవుడు మా నలుగురిని కూడా ఈ విధంగా ఉంచారనమాట. నా నాకు పర్సనల్‌గా నా వరకు వచ్చేసరికి నేను ప్రతిసారి ఇలాగ అనుకుంటూ ఉండేదాన్ని. నేనేం పాపాలు చేయలేదు కదా! నేనెందుకు అడగాలి దేవుడిని క్షమాపణ. ఇలా అనుకున్నప్పుడు యూత్ క్యాంప్‌కి నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వెళ్ళాను. అప్పుడింకా యూత్ క్యాంప్‌కి ఏజ్ సరిపోదు. వెళ్ళడానికి లేదు. అయినా కానీ ఆ సంవత్సరం యూత్ క్యాంప్‌కెళ్ళాను. పాల్ సుధాకర్ అంకుల్ ఆ రోజు వాక్యం చెప్పారు. అది ఏమిటి అంటే, అది చాలా సార్లు చదివాను. కానీ ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మొదటి యోహాను మొదటి అధ్యాయం 8వ వచనం. మనం పాపం లేని వారమని చెప్పుకొనేలా మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపములు మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి నేను పాపం లేదని చెప్పుకుంటున్నాను. కానీ నాలో పాపం ఉంది అని దేవుడు చెప్పిన నేను అబద్ధం చెప్తున్న దాన్ని అవుతున్నాను. ఈరోజు నీకేమన్నా అవుతే నువ్వెక్కడుంటావు? అనే ప్రశ్న అడిగేసరికి నిజమే నేనేం ఒప్పుకోలేదు ఇప్పటి వరకు. నేను ఇంత సేవ చేసి, ఇంత సేవకుల కుటుంబంలో పుట్టి నరకంలో కాలితే అది ఎంత అవమానం అని చెప్పి, "ప్రభువా నన్ను క్షమించు" అని ఒక్క మాట మాట్లాడేసరికి నేను చేసిన తప్పులన్నీ ఒక లిస్ట్ లాగా నాకు కనిపించినాయి. అప్పుడు వెంటనే చాలా కన్నీటితోటి "ప్రభువా నా పాపాలన్నీ క్షమించు. నన్ను నీ బిడ్డగా చేసుకో. ఇప్పటివరకు నేను చాలా గర్వంగా జీవించాను. ఇప్పటి నుంచి నన్ను అర్హమైన పాత్రగా వాడుకోండి. నీ బిడ్డగా చేసుకోండి" అని అడిగి అప్పుడు డ్యాడీ వాళ్ళు భీముడోల్లో సేవ చేస్తున్నారు.
డ్యాడీ రాలేదు యూత్ క్యాంప్‌కి. మేము ఫోన్ చేసి చెప్పాం. ఇలా మేము బాప్తిజం తీసుకుంటున్నాం డ్యాడీ. ఈరోజు నేను రక్షించబడ్డానని చెప్తే చాలా సంతోషించారు. మీరు నాకు డిగ్రీలు లేకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తే నాకింత సంతోషం లేదు. నా పిల్లలు రక్షణ పొందితే చాలు అని ఆ రోజు చాలా సంతోషించారు. ఆ రోజు నాకింకా గుర్తుంది. తర్వాత రోజు మేము హెబ్రోన్‌లోనే బాప్టిజం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దేవుడు వీబీఎస్ పరిచర్యలో ఈ విధంగా ఆ సంవత్సరం నుంచే అనేక సంఘాలకు వీబీఎస్ పరిచర్య నిమిత్తమై నేను, అక్కయ్య వెళ్తా ఉండేవాళ్ళం. తర్వాత ఇంటర్‌లోకొచ్చిన తర్వాత అక్కడ మందిరంలో చాలా గొడవలు, ఇలా ట్రాన్స్‌ఫర్సు, ఇక్కడ గొడవైతే అక్కడికెళ్ళిపోవాలి. అక్కడ గూడా ఇంకొక దగ్గరికెళ్ళిపోవాలి. ఎక్కడ ఒక స్థిరత్వం లేదు. ఎక్కడికెళ్తే డ్యాడీ అక్కడ ఎన్ని డబ్బులొస్తే అన్ని. ఇక్కడ వాక్యం లేదు కదా! ఇక్కడ ఒక పెయింట్‌ది కొనుక్కొచ్చి అక్కడ రాసేసేవాళ్ళు. ఇప్పుడంటే కనిపించట్లేదు, నడవలేకపోతున్నారు కానీ, నడిస్తే, కనిపిస్తే ఎంత సేవ చేసేవాళ్ళో. ఆ మందిరము ఎక్కడికైతే ఎళ్తారో, ఆ మందిరంలో ఎక్కడ గూడా అన్‌టైడీనెస్, ఎక్కడ గూడా అశుభ్రం అనేది కనిపించకూడదు. అంత నీట్‌గా ఇందులోకి రాగానే దేవుని ఆవరణం అన్నట్టుగుండాలి అని ఎన్ని మందిరాలు తను సొంత డబ్బులతో, తనకొచ్చిన గిఫ్ట్స్ తోటి, మాకొచ్చిన స్కాలర్‌షిప్‌లు గూడా మీరు దేవునికివ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ మా చుట్టాలందరూ తిట్టేవాళ్ళు. మీరు వాళ్ళ కోసం సంపాదించేది పోయి, ఇప్పుడిప్పుడొచ్చిన సేవకులు ఎంతెంత సంపాదిస్తున్నారు. మీరేం సంపాదించరు. ఇంకా పిల్లలకొచ్చే స్కాలర్‌షిప్‌లు గూడా మీరు మందిరాకు పెట్టమని అడుగుతారేంటి? అనంటే, నేను ఆయన పని చేస్తే ఆయన మా పిల్లల పని చూసుకుంటాడు. ఇదే ఆయన సమాధానం. మేము కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడు ఎదిరిచ్చలేదు. ఇచ్చేసాం. అవును దేవుడు అలాగే ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎదురుగా చూస్తున్నాం కదా! అద్భుతాలు, ఆశ్చర్యాలు అప్పుడే కావాలనుకుంటాం. అప్పుడే దేవుడిని అడగగానే వెంటనే దేవుడు ఎక్కడి నుండో ఇవ్వడం. ఇవన్నీ కళ్ళారా చూస్తా వచ్చినాం కాబట్టి అవును ఎప్పుడు గూడా దాసిపెట్టుకోవడం కానీ, రేపటి కోసం ఉంచుకోవడం కానీ, రేపు మాకెలాగా అని ఆలోచించడం గానీ మాకు తెలీదు. అలా దేవుడు మమ్మల్ని ఉంచుతా వచ్చినాడు. తర్వాత మేమిలాగే ఒక 1500 మంది వీబీఎస్ పిల్లలున్నా గాని, అక్క నేను 5 రోజులు, 10 రోజులైనా పిన్ డ్రాప్ సైలెంట్‌గా పిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళం. దేవుడు అంత కృపనిచ్చినాడు. అయితే ఇద్దరం కూడా డిగ్రీకొచ్చినాము. అప్పుడు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాం. ఇలాగే సంఘంలో గొడవలయిపోతున్నాయి. మీరు పిల్లల చదువులు కూడా పాడు చేస్తున్నారు అని చెప్పి మా పిన్ని నా దగ్గరుంచండి. నా దగ్గర చదువుకుంటారని. ప్రవ్వా! మరి మేమిక్కడికొచ్చాము. అన్నయ్యోళ్ళిద్దరూ పెద్దమ్మోళ్ళ దగ్గర, మేమేమో పిన్ని దగ్గర, మమ్మీ, డ్యాడీ ఏమో ఇంకో దగ్గర. ఏంటి ఈ పరిస్థితి అని చాలా సార్లు బాధపడి అడిగినామనమాట దేవున్ని. మమ్మల్ని అందరిని ఒక దగ్గర ఉంచండి. ఒక కుటుంబంలాగా సంతోషంగా ఎప్పుడు మేముంటాం. చూస్తే సేవలో మరి హెబ్రోన్‌లో ఉన్నంత కాలం ఇవన్నీ ఉంటాయి. అదే సొంతంగా పెట్టుకొని పెద్ద పెద్ద మినిస్ట్రీ స్థాపించినోళ్ళైతే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తా ఉంటారు. కానీ ఇది అలాంటిది కాదు. అయినా కానీ మేము నలుగురం మాకున్న టాలెంట్స్ అన్నీ కూడా ఏ మందిరానికైతే వెళ్తామో ఆ మందిరం కోసం ఉపయోగించి, ఆ తలాంతుని అక్కడున్న ఆత్మల కోసం, వాళ్ళని ఆత్మలు సంపాదించడానికి వాడేవాళ్ళం. ఒకటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రార్థన చేసాం. ప్రభా! మరి ఇక్కడ కూడా మేము భారంగా ఉండకూడదు. మాకేదైనా సహాయం చేయండి అని అడిగినప్పుడు, డిగ్రీ ఫీజులకు కానీ దేనికి కూడా మేము అడగకూడదు అని ప్రార్థన చేశాము. సాయంత్రం ఒక ఆంటీ మా ఇంటికొచ్చింది. మరి ఇక్కడే ఒక బంజారా ట్రస్ట్ అని ఉంది. అక్కడ లంబాడీ పిల్లలుంటారు. అక్కడ ట్యూషన్ చెప్పాలి. దేవుని పాటలు నేర్పించాలి. వాక్యం చెప్పాలి అనగానే మేమెళ్ళాం. వెళ్తే అప్పుడు మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఆహ్, డిగ్రీ అయిపోయిన వాళ్ళకే ఇది ఇస్తాం ఈ జాబు. అది కూడా 1200 నెలంతా వెళ్తే 1200 జీతం. కానీ అయినా పర్వాలేదు. మేము మీరు మమ్మల్ని చూడండి. ఒక 1 వీక్ మమ్మల్ని చూడండి. మా పని చూడండి. తర్వాత మాకు డబ్బులివ్వండి. మమ్మల్ని పెట్టుకోవాలా లేదా ఆలోచించనని అక్కడ కాజీపేటలో సేవకుడు అంకుల్ మీరు ఒక పాస్టర్ దగ్గర నుండి ఒక లెటర్ తీసుకురండి. మీరు ఎలాంటి సాక్ష్యం అని. అక్కడ మోజస్ అంకుల్ ఉన్నారు అప్పుడు కాజీపేటలో. ఆయనకి తెలుసు మా గురించి. ఆయన పెద్ద లెటర్ రాసారు. వీళ్ళు చాలా మంచి పిల్లలు. చిన్నప్పటి నుండి మాకు తెలుసు. వీళ్ళు చిల్డ్రన్ పరిచర్యలో ఉంటారు అని ఆయన చాలా పెద్ద లెటర్ రాసారు. ఆ లెటర్ తీసుకొని ఆ బంజారా పిల్లల మధ్యలోకి వెళ్ళాము. అక్కడ ఆయన జాయిన్ చేసుకున్నారు. అలా 3 ఇయర్స్ అక్కడ మేము బంజారా పిల్లల మధ్యలో పనిచేసాం. 500 కుటుంబాలు. దాదాపు 150 కుటుంబాలు రక్షణలోకొచ్చినాయి మేమెళ్ళిన తర్వాత. అక్కడున్న పిల్లలందరినీ కూడా అనేకమైన పాటలు, ఎన్నో కథలు అన్నీ చెప్పించి అక్కడ ఒక బైబిల్ ఫేర్ పెట్టామిద్దరం. అది పెద్ద అద్భుతం అన్నమాట.
పిల్లలందరితో కూడా బైబిల్ ఫెయిర్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని కథలున్నాయో, అన్ని కథలు కూడా ఒకొక ఐటెమ్ తయారు చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం. అది అక్కడ చుట్టుపక్కలున్న 4 జిల్లాలలో అది చాలా హైలైట్. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తు చేస్తారు. వాళ్ళిద్దరుంటే ఇదంతా మారిపోయింది. వాళ్ళిద్దరున్నప్పుడే ఇంతమంది రక్షించబడ్డారు అనేసి. అంటే అదంతా దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అప్పుడు మేము ఆ 1200కి అక్కడ ఉన్నాము. కానీ దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి చాచేలాగా మమ్మల్ని ఉంచలేదు. అందులోనే నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో వీబీఎస్ పరిచర్యలకి వెళ్తున్నప్పుడు చాలా ప్రపోజల్స్ వస్తా ఉండేయి. అక్కడ నేను ఒకటే అనుకునేవాళ్ళం ఏమనంటే, మనము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే పరిచర్యకెళ్ళాలి. ఆటంకపరిచే భర్తలొస్తే ఎలాగా? మేమిద్దరము ఇద్దరం కలిసి ఇప్పుడు ఎలాగ పరిచర్యకెళ్తున్నామో, మేము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా ఇద్దరం కలిసి ఇలా పరిచర్యకెళ్ళాలి. అలాంటి వాళ్ళు దేవుడు మాకు ఏమి కోరుకోలేదండి మేము. ఒక మేనేజర్ కావాలి, లేకపోతే ఒక ఆస్తిపరుడు కావాలి, ఒక అందంగా ఉన్న వాళ్ళని కావాలి. ఇవేమి ఒక్కటే పరిచర్యకి మాకు ఆటంకపరచకుండా ఉండే వ్యక్తి కావాలి అని ప్రార్థన చేశాం. దేవుడు అదే విధంగా ఎన్నో ప్రపోజల్స్ వచ్చినప్పుడు మేము గిల్గాల్ అనే ప్రాంతానికి వీబీఎస్‌కెళ్ళాము. అక్కడ 10 రోజులు వీబీఎస్ అక్కడ వాడబడతా ఉన్న టైంలో నాకు ప్రపోజల్ వచ్చింది. అప్పుడు డ్యాడీ వాళ్ళు నా గురించి నేను అక్క కన్నా పెద్దగుంటాను. అంటే నన్నే పెద్దమ్మాయి అనుకునేవాళ్ళు. అలా అందరూ నాకే ప్రపోజల్స్ తెచ్చేవాళ్ళు. అయితే వాళ్ళన్నారు, మరి ఆ బ్రదరు ఎప్పటినుంచో 1 ఇయర్ నుంచి తెలుసు ఓఎంలో పనిజేస్తారు. కాబట్టి ఆయన మీ దగ్గరికి పరిచర్యకు గూడా వచ్చారు. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తం తెలిసిందంట. మీ పాప విషయంలో. మీరేమైనా చెప్పండి అన్నప్పుడు మా డ్యాడీ ఆళ్ళు ఒకటే నేను ఒకటే అసలు పెళ్లి చేసుకోగూడదు. నేను అమెరికా వెళ్ళాలి. అమెరికా ఎళ్లి చాలా డబ్బు సంపాదించాలి. మా మమ్మీ, డ్యాడీకి ఒక పెద్ద మందిరం కట్టాలి. వాళ్ళెక్కడ అక్కడ తిరగకుండా హాయిగా అక్కడ పరిచర్య చేయాలి, కూర్చోవాలి. వాళ్ళకొక కారు కొనిపెట్టాలి. కారులో తిరగాలి. ఇవన్నీ నా యొక్క ఆలోచనలనమాట. పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని అనుకునేదాన్ని. కానీ ఆ సమయంలో వాళ్ళు చాలా తొందర చేస్తా వచ్చినారు. వస్తే వాళ్ళు మా పెద్ద పాపుంది. చిన్న పాపకి అప్పుడే చేయమంటే, పెద్ద పాపకయ్యే వరకు ఆ బ్రదర్ ఆగుతా అంటున్నారు అనేసరికి, అప్పుడు నేను అసలు ఆయనకి దేవుని చిత్తం తెలియడం ఏంటి? ఆయనకి దేవుని చిత్తం తెలిపినప్పుడు నాతో కూడా మాట్లాడాలి. ఒకటే నేననుకున్నాను. 3 కండిషన్‌లు పెట్టుకున్నాను. అంటే ఈ రోజుల్లో మ్యారేజ్ అనగానే చాలా ఈజీగా ఎవరు ఆస్తిపరులో, ఎవరెక్కువ కట్నం ఇస్తారో, ఎవరెక్కువ సంపాదిస్తారో వాళ్ళని చేసుకుంటున్నారు కదా! కానీ దేవుని చిత్త ప్రకారం చేసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం చేసుకుంటే ఎలా ఉంటది లైఫ్ అనేది మేము అనుభవించాలని మాకు చాలా ఆశ. అలా నేను 3 కండిషన్స్ పెట్టుకున్నాను. ఒకటి, దేవుడు నాతో ఈరోజు దినపాఠంలో మాట్లాడాలి. రెండోది, నేను ఏదైతే వాగ్దానం తీసినానో ఆ వాగ్దానంలో అదే వాక్యం రావాలి. మూడోది, నేను ఎప్పుడు కూడా ఓఎం అనే పెద్ద సంస్థ భగత్ గారితో కలిసి వాళ్ళు ట్రక్స్‌లో చాలా సువార్త పరిచర్య చేశారు. మా మమ్మీ గూడా చిన్నప్పుడు ఓఎం ట్రక్స్‌కి తన స్కాలర్‌షిప్ అంతా ఇచ్చిందంట. అంటే ఓఎం అంటే చాలా మంచి సంస్థ. కాబట్టి దాన్ని నేను చూడాలి. ఎప్పుడు చూడాలి? రేపే చూడాలి. వితౌట్ మై నాలెడ్జ్. ఈ 3 కండిషన్‌లు జరిగితే కనుక దీని గురించి ఆలోచిద్దామని అనుకున్నాను. ఆ సమయంలో నేను వాక్యం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. ఇదే ఏర్పరచుకొననంటే ఇది వేరే వాక్యం. యోహాను సువార్తలో ఉంటుంది. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. ఆల్రెడీ మిమ్మును అనుంది. అంటే ప్లూరల్. అది పదే పదే నాకు వాక్యంలో వస్తా ఉంది. ఆ తర్వాత నేను వాగ్దానాలు మిగిలిపోతే ఎక్కువగా సేవకుల ఇంట్లోనే ఉంటాయి కదా! మా బీరువాలో కూడా ఒక వాగ్దానాల కట్టుంది. అది తీసి ఇదే వాక్యం రావాలి అన్నప్పుడు అది తీస్తే నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అనే వాక్యం నా పాత బైబిల్‌లో ఆ వాగ్దానం ఇంకా ఉంటది. నాకప్పుడు చాలా షేకింగ్ వచ్చేసింది. ఏంటి దేవుడు ఇంత తొందర మాట్లాడతాడా? అనవసరంగా పెట్టుకున్నానే ఈ యొక్క ఇది అనుకున్నాను. ఎళ్లి మమ్మీకి చెప్పా. మమ్మీ ఇలా వచ్చిందంటే, ప్రార్థన చేసుకో దేవుడు మాట్లాడతాడు. ఇంకొకటుంది కదా! ఓఎంకెళ్ళాలి అని. చిన్నన్నయ్య ఫోను చేశాడు. రేపు బంజారా పిల్లల మధ్యలో ఆయన కూడా చిన్నన్నయ్య కూడా పనిచేస్తూ వచ్చాడు. డిగ్రీ అండ్ పీజీ పిల్లలకి తను కౌన్సెలింగ్ ఇస్తా ఉండేవాడు. తను ఫోను చేసి రేపటి నుంచి 3 డేస్ క్యాంప్ ఉంది. మీరు పాటలు నేర్పించడానికి రావాలి అనగానే మేము పరకాల నుంచి
హైదరాబాద్‌కి బస్‌లో వెళ్తున్నాం. అందరూ ఆ స్టూడెంట్స్ ఒక 200 మంది పిల్లల్ని మేము 2 బస్సుల్లో 3, 4 బస్సుల్లో ఎక్కించుకొని ఎళ్తున్నాం. వెళ్తుంటే మధ్యలో బస్ పంక్చర్ అయింది. దిగినాము. ఏంటి అని అడిగితే ఇ ఎప్ ఎక్కడ మనకి వెన్యూ ఈ 3 డేస్ క్యాంప్ ఎక్కడ అంటే ఓఎం క్యాంపస్‌లో అని చెప్పారు. అప్పుడు నాకు అసలు చాలా స్టన్ అయిపోయాను. నేనేంటి ఇలా అనుకోవడం, ఇంత తొందరగా ఇలా జరిగిపోవడం. ఏంటి ప్రభు ఇలా మాట్లాడేస్తావా నువ్వు ఇంత తొందరగా అసలు అవ్వకూడదు ఇది, ఇది జరగకూడదు అని పెట్టుకున్నాను నేను. కానీ దేవుడు అలా మాట్లాడిన వెంటనే నేను ఆ వ్యక్తి ఎలాంటి వారైనా మీ సేవలో ఉంటే చాలు. మీ మాటకి నేను లోబడతాను అని ఒప్పుకున్నాను. ఆ రోజు నుంచి 3 ఇయర్స్ మా అక్కయ్య మ్యారేజ్ వరకు గూడా వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు. వాళ్ళ అమ్మగారికి పెరాలిసిస్ వచ్చింది. అప్పుడింకా మా పెద్దన్నయ్యకి కూడా, అన్నయ్యకి కూడా సంబంధం వాళ్ళు హెబ్రోన్ ఆంటీ వాళ్ళు చూసారు. తనొక స్టాఫ్ నర్స్ మా వదిన. అయితే ఇద్దరి మ్యారేజ్ ఒకసారే చేసేద్దాం. వాళ్ళ అమ్మ లాస్ట్ అతను వాళ్ళ ఇంట్లో. కాబట్టి మ్యారేజ్ చేయాలి అని అందరూ తొందర చేస్తే ఇప్పటికే 3 సంవత్సరాలు ఆపారు. ఇలాగ ఆపకూడదు అని. అక్కకి ఇంకా కుదరట్లేదు. చూస్తే నాకు అక్క కన్నా ముందు మ్యారేజ్ అవుతదని నేనెప్పుడు ఊహించలేదు. అప్పుడింకా మా అక్కయ్యకి నాకు మా మా పెద్దన్నయ్యకి నాకు కలిపి ఓఎం క్యాంపస్‌లో 2012లో మా మ్యారేజ్ 2 మ్యారేజ్‌లు అయినాయి. అసలు ఎలా జరిగిందో మాకు తెలీదు. కార్డ్స్ ప్రింట్ చేయడానికి గూడా డ్యాడీ దగ్గర డబ్బులు లేవప్పుడు. పెళ్లి డేట్ అయితే పెట్టుకున్నాం. ప్రతీదీ ఆశ్చర్యం అన్నమాట. ప్రార్థన చేస్తా వచ్చాం 3 రోజులు ఉపవాసం ఉండి. దేవుడు ఎలా ఇచ్చాడంటే 2000 మంది వచ్చారు. 2000 మంది ఓఎం క్యాంపస్‌లో. తర్వాత 200 మంది ఒక 3 రోజులు స్టే అయ్యి వెళ్లారు. ఎంత అద్భుతమంటే ప్రతీది కూడా మా బట్టలు కూడా మేము కొనుక్కోలేదు ఏది కూడా. షాపింగ్‌కెళ్ళి ఇదైతే బావుంటది కదా! ఇదైతే బావుంటది కదా! ఇది నాకుంటే బావుండు. నాకు చిన్నప్పటి నుండి ఫ్రాకేసుకొని పెళ్లి చేసుకోవాలని ఇష్టం. ఫ్రాకేసుకోవాలి నేను అని. అప్పటికింకా ఇప్పుడంటే అందరూ వేసుకుంటున్నారు. అప్పుడింకా కొంతమంది వేసుకునేవాళ్ళు కాదు. అప్పుడు డ్యాడీ చిన్నప్పుడు భీమడోల్లో ఒక అన్నకి వాక్యం చెప్తే ఆయన రక్షింపబడ్డాడు. ఆయన పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయ్యారు. అరవింద్ జాషువా. ఆయన పేరు గూగుల్‌లో కూడా వస్తాయి. ఆయన ఎందుకో మేము షాపింగ్‌కెళ్ళేటప్పుడు ఆయన కలిసాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కలవలేదు. అప్పుడే కలిసారు. "అరే! మిమ్మల్ని ఎప్పటినుంచో వెతుకుతున్నాను అంకుల్" అని డ్యాడీని గుర్తుపట్టి అసలు ఇంటికొచ్చి చాలా సంతోషంగా ఎళ్లారు. "ఇలా మ్యారేజ్ ఉంది. నువ్వు కూడా రావాలి జాషువా" అంటే, "అంకుల్ మీరు బట్టలు కొన్నారా?" అంటే, "ఇంక కొనలేదు." అయితే 4 సూట్లు, 2 ఫ్రాకులు నేను పంపిస్తానని చెప్పి ఆయన డిజైనింగ్‌కే ఆయనకి కొన్ని వేలు ఇవ్వాలన్నమాట డిజైన్ ఇస్తే. అని అన్నీ ఆ టైంకి అలాగా సెట్ అయ్యేవి. ఒక్కటి కాదు ఎన్నని చెప్పాలి దేవుని యొక్క గొప్పతనాలు. నిజంగా ఆయన నమ్ముకుంటే, ఆయన బిడ్డలుగా ఉంటే ఎన్ని అద్భుత కార్యాలంటే అవి నేను వర్ణించలేను. దేవుని యొక్క నమ్మకత్వం అలాంటిది. మనం మనుషుల్లో అలాంటి నమ్మకత్వాన్ని చూడలేము. ఆయనైతే నా జీవితంలో ఎన్నో చేశారు. మా మ్యారేజ్ అంత గ్రాండ్‌గా అక్కడ జరిగింది. తర్వాత నాకు తెలీదు అప్పుడు మా అక్క కన్నా మ్యారేజ్ నాకెందుకు ముందు చేశావు? నాకు చాలా గిల్ట్ ఫీలింగు అక్కని చూడగానే. తను చాలా సంతోషంగా "నువ్వు చేసుకో ఏం కాదు. నాకు దేవుడిస్తాడు. ఆదాం ఉన్నాడంటే అవ్వ ఉంటది. అవ్వుందంటే ఆదాం ఉంది" అని ఇలాగ మాట్లాడేదన్నమాట. ధైర్యం చెప్పేది. తనకెన్ని సంబంధాలు చూసినా గాని తను గూడా మమ్మీలాగా ఇంటి వరకు రాకూడదు వాళ్ళు. అది దేవుని చిత్తం అయితేనే ఇంటికి రావాలి. ఇలా పెట్టుకునేది. మా మ్యారేజ్ అయింది చాలా గ్రాండ్‌గా. తర్వాత 2 మంత్స్‌కి నాకు చాలా దగ్గు, జ్వరము ఇలా వస్తా ఉండింది. హాస్పిటల్‌కెళ్ళాము. ఎన్ని టెస్టులు చేసినా ఏమీ లేదు. సిరప్ ఇస్తున్నారు. అన్నీ వాడుతున్నాను. ఒకరోజు మాత్రం ఒక డాక్టర్ ఒకరిని రిఫర్ చేశారు. అక్కడికెళ్ళాం నిమ్స్‌లోకి. అక్కడికెళ్తే అదేం బ్లాక్ అంటే ఆంకాలజీ బ్లాక్. ఆ పేరు ఆంకాలజీ అనేది కూడా నేనెప్పుడు వినలేదసలు. ఆ రోజే చూడ్డం. ఆంకాలజీ అంటే తెలుగులో ఏమంటారు? తెలుగు మీడియం కదా! తెలుగులో ఏమంటారని వెతుక్కుంటున్నాను. అంటే క్యాన్సర్ విభాగం. వెళ్ళాం. ఇక్కడికెందుకు పంపించారబ్బా! వెళ్తే అక్కడ టెస్ట్ చేశారు. నాకు ఎక్స్‌రే తీశారు. చిన్న నోడు ఇక్కడ మెడ దగ్గర ఒక చిన్న బఠానీ గింజంత ఉంది. ఆయన డాక్టర్ చెక్ చేసి దీన్ని బయాప్సీ చేయాలి అన్నారు. బయాప్సీ చేస్తే అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది ఈ అమ్మాయికని. క్యాన్సర్ అని చెప్పగానే ఇంకా
నాకైతే నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదు. దేవా! ఇన్ని కష్టాలు చిన్నప్పటి నుండి అనుభవించాం గదా! మ్యారేజ్ అయిన తర్వాత కూడా నెమ్మది ఇవ్వవా మాకు? నీకు నమ్మకంగానే ఉన్నాం కదా! మేమేం తప్పు చేశాం? అని దేవుడిని అడుగుతూ వచ్చాను. ఒకటే నేను అడుగుతున్నాను. నన్ను ఈ యొక్క జబ్బుతో నన్ను తీసుకుంటే పర్వాలేదు. నీ రాజ్యానికొస్తాను. కానీ నాకెందుకు ఇది ఇచ్చావు? నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. నేను ఎవరికి ఏమని చెప్పాలి? అనేక మంది నీ గొప్పతనాన్ని వర్ణిస్తున్నాం కదా! మీకే ఇలా వచ్చింది. మా గురించి ఏం ప్రార్థన చేస్తారు అని అంటారు కదా! అని దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. మా ఇంట్లో అందరూ షాక్. 15 రోజులు అందరూ. మా అక్క అయితే ఉపవాసం ఉండింది. అందరూ ఉపవాసం ఉండి ఏడుస్తా ఉన్నారు. కొత్తగా పెళ్లయింది. ఆయన 3 సంవత్సరాలు వెయిట్ చేసి నన్ను చేసుకున్నారు. ఆయనకు కూడా ఏమి అర్థం కాలేదు. ప్రార్థన చేస్తాం. "ఏం కాదు ఆంటీ, ఏం కాదు, ఏం కాదు" అంటున్నారు. అందరం ప్రార్థన చేసాం. నేను ట్రీట్మెంట్ అయితే తీసుకోను. దేవుడు నన్ను బాగు చేయాలి. దేవుడు నన్ను బాగు చేస్తే నేను దేవునికి సాక్షిగా ఉంటాను. దేవుడు తీసుకుంటే ఆయనే నాకు సాక్ష్యం చెప్పాలి. నా సాక్ష్యం అందరికి ఆయనే చెప్పాలి. ఇలా మొండిగా ఉన్నాను. ఒక 15 డేస్, 1 మంత్ గడిచిపోయింది. కురియన్ అంకుల్ ఇంటికొచ్చారు ప్రార్థన చేయడానికి ఇలా తెలిసి. చాలా ఏడ్చారు నన్ను చూసి. ఇంకా వెంటనే లేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ట్రీట్మెంట్‌కి లక్షలు లక్షలు ఖర్చవుద్ది. ఎక్కడి నుండి తీసుకొస్తాం? అలా అని కొత్తగా పెళ్ళైన భర్తని అడుగుతాం. వాళ్ళ ఇంటి నుంచి అడుగుతామా? వాళ్ళేమంటారు? వాళ్ళకి ఒక్క రూపాయి కట్నం మేము ఇవ్వలేదు, తీసుకోలేదు ఇద్దరు అన్నయ్యలకి. వాళ్ళ నుంచి ఎలా అడుగుతాం? ప్రభు ఆయన ఖర్చు పెట్టొద్దు. మా మమ్మీ, డ్యాడీ ఖర్చు పెట్టొద్దు. నువ్వే నాకు అనుమతించావు అంటున్నావు కదా! నువ్వెలా చేస్తావో చెయ్యి ప్రభా అని అడిగినాను. రాత్రన్ ఉదయమంతా చాలా ధైర్యంగా ఉండేదాన్ని అందరి ముందు ఏడవకుండా. ఇప్పుడన్నా ఏడుస్తున్నాను గానీ, ఏడవకుండా. "ఏం కాదు ఎందుకు ఏడుస్తారు? మనం అందరికీ దేవుని గురించి చెప్తాం. ఇప్పుడు మీరిలా ఏడుస్తే ఎలాగా?" అని చెప్పేదాన్ని. రాత్రంతా ఏడుస్తా ఉండేదాన్ని. "అవ్వా నాకు సమాధానం ఇవ్వు. నాకు సమాధానం ఇవ్వు. నేనేం చెప్పాలి అందరికి?" అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట యోహాను సువార్త 11 అధ్యాయం. 11 అధ్యాయము 4 వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ వాక్యం చూడగానే ఎంత ధైర్యం. నిజంగా మన బాధల్లో, మన రోగంలో, మన ఇబ్బందుల్లో ఈ గ్రంథమే మనతో లేకపోతే, ఆయనే మనతో లేకపోతే ఎప్పుడో మనం ఈ లోకాన్ని విడిచేవాళ్ళం. దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ, దేవుడిచ్చిన గొప్ప ఆదరణ, ఆయన మనతో మన చేతిలో ఉన్నాడు. ఒక్కటే నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఎటువంటి సమస్యొచ్చినా, ఈరోజు నాతో ఏం మాట్లాడుతావు ఈ సమస్య గురించి ప్రభువా అని వాక్యం తెరిస్తే ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఆయన. అలాగా నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇది గనుక నేను ఆ రోజు చదవకపోతే నేను చాలా కృంగిపోయేదాన్ని. ఈ వాక్యం చదివాను. చాలా ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభు మహిమ కొరకే అన్నారు కదా! ప్రభువా ఇందులో ఎంత బాధనైనా నేను భరిస్తాను. హాస్పిటల్‌కెళ్ళాం. 12 కీమోథెరపీలివ్వాలి. 20 డేస్ రేడియేషన్ ఇవ్వాలి అని చెప్పారు. కీమోథెరపీ అంటే చాలా భయంకరమైన ట్రీట్‌మెంట్. ఇలా నర్వ్స్‌లోకి మందులెక్కిస్తారు. ఒక్కొక్క సెలైన్ బాటిల్‌లో కొన్ని వేల మందులుంటాయి. అదొక యాసిడ్ వెళ్ళినట్టే ఉంటది మన బాడీలోకి. అది 12 టైమ్స్ ఇవ్వాలి. 15 డేస్‌కి ఒకసారి. అంటే మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ప్రతి కణాన్ని అది చంపుద్దనమాట. మంచి కణాన్ని చంపుద్ది, క్యాన్సర్ కణాన్ని చంపుద్ది. ఇంకా ఆ వ్యక్తి ఎలా అవుతారంటే ఒక చిన్న పాప, అప్పుడు పుట్టిన పాప ఎంత బలం లేకుండా ఉందో అలా అయిపోతామనమాట. ఆ ట్రీట్మెంట్ అని చెప్పారు. మీకు పిల్లలు పుట్టరు. మీరు పిల్లల గురించి ట్రై చేయొద్దు అని చెప్పారు. ఈయనకే చెప్పారు. ఆయనన్నారు, "మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. తను బ్రతికితే చాలు" అనన్నాడు. ఒక్కటి నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మా అక్క కన్నా ముందు మ్యారేజ్ ఎందుకయింది నాకు? ముందే ఈ వ్యక్తి నీకవసరం. ఈయన సపోర్ట్ నీకవసరం అన్నట్టుగా దేవుడు నాకు తననిచ్చాడు. ఎంత మంచి వ్యక్తి అంటే, నన్నెప్పుడు కూడా "నీకీ బాధ ఉంది కదా!" అని ఎప్పుడు నన్ను నిందించి మాట్లాడలేదు. దేవుని చిత్తంలో చేసుకున్నాను కాబట్టి, దేవుడు అటువంటి వ్యక్తిని నాకిచ్చాడు.
తర్వాత తను ఓఎంకి ఒక లెటర్ రాస్తారు. మా మ్యారేజ్ అయిన 2 మంత్స్‌కే తను ఓఎం నుండి బయటకొచ్చేసారు. తను కూడా సేవ చేస్తా ఉండేవాళ్ళు. హెబ్రోన్ నుండి అన్ని సంఘాలకి తను కూడా పంపబడుతూ వచ్చాడు. తను లెటర్ రాసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మాకొక మెయిలొచ్చింది. మీకు మీ వైఫ్ గురించి ప్రార్థన చేయమన్నారు కదా! మేము $2000 మీకు పంపించాం మీ అకౌంట్‌లో. మీరు చెక్ చేసుకున్నారా లేదా అని అడిగారు. అడిగితే మేము ఆశ్చర్యం. ఎందుకు మేము అకౌంట్‌లు చెక్ చేసుకుంటాం? ఎవరినైనా డబ్బులు అడిగితే కదా! ఎవరిని అడగొద్దని ముందే చెప్పా. మమ్మీ, డ్యాడీకి చెప్పాను. వాళ్ళకి చెప్పా. ఎవ్వరిని నాకిదొచ్చింది. మాకు సహాయం కావాలి అని ఎవ్వరిని అడగొద్దు. దేవుడు ఎలా పంపిస్తాడో చూద్దాం అని అన్నప్పుడు, దేవుడు ఆ ట్రీట్‌మెంట్‌కి ఎంత అవసరమో అంత డబ్బును దేవుడు మాకిచ్చినాడు. దాంతోటి నిమ్స్‌లోనే నేను ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. మా మామయ్య గారికి వాళ్ళది ఇదే గుంటూరు జిల్లా. పెదపాలెం, దుగ్గిరాల పెదపాలెం వాళ్ళది. మా మామయ్యకి నా నాది చాలా పొడవు జడ. మా కోడలు చాలా బావుంటది. పెద్ద జడ. నా జడ గురించి చెప్పేవాడనమాట అందరికి. కీమోథెరపీ తీసుకుంటే ఫస్ట్ జరిగే ఒకటి ఏంటంటే రియాక్షన్ జుట్టంతా రాలిపోద్ది. ఫస్ట్ కీమోథెరపీకే ఇంత జుట్టు కింద పడిపోయింది ఇలా. మొత్తం అంతా తీసేసాం. ఐబ్రోస్‌తో సహా ప్రతి వెంట్రుక ఊడిపోయింది నాకు. 12 టైమ్స్ కీమోథెరపీ. దేవుడు ఎలా నడిపించాడు. ప్రభువా నీ మహిమ కొరకే కదా! నేను ఇందులో ఎంత బాధనైనా అనుభవిస్తాను. ప్రతిసారి కీమోథెరపీకెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పేవాళ్ళు, "మీరు ఎండలో తిరగకూడదు. ఎండలోకెళ్తే మీ స్కిన్ ఊడిపోద్ది. ఇలా లాగితే ఇలా వచ్చేస్తది స్కిన్" అని చెప్పారు. కానీ ఆ సమయంలో కూడా గుడివాడ వీబీఎస్‌కెళ్ళాం. గుడివాడ అంటే ఎంత హీట్ ఉంటది. ఎంత ఇదుంటది. అక్కడ పై రూమ్ ఇచ్చారు. అప్పుడు నాకు ఏంటంటే ఈయన ఏం చేశారు, ఆహ్, "జుట్టు ఊడిపోతుంది నువ్వేం బాధపడకు. నీకొక విగ్ కొనిస్తాను" అని. విగ్ నేను పెట్టుకోవడం ఏంటి అని ఇలా అనుకునేదాన్ని. అంటే మాకు మా అత్తగారోళ్ళకి కూడా ఈ విషయం చెప్పలేదు తను. చెప్పమని మా మమ్మీ వాళ్ళన్నా కానీ, "లేదు లేదు ఆంటీ మంచిగా అయిన తర్వాత నేను చెప్తానులే. నేను చెప్పేటప్పుడు చెప్తానులే. మీరేం బాధపడకండి" అని. హైదరాబాద్‌లో నేను మ్యారేజ్ అయినప్పటి నుండి హైదరాబాద్‌లోనే ఉన్నాం. అందరి ఇక్కడి నుంచి ఫోన్‌లు, "ఎప్పుడొస్తావురా కొత్త కోడల్ని తీసుకొని? ఎప్పుడొస్తావు మా దగ్గరికి" అంటే, "లేదు తనకి కొంచెం జ్వరం ఉంది. తనకి డ్యూటీ ఉంది." అలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటా ఉండేవాళ్ళు. అలాగా నా ట్రీట్‌మెంట్ అంతా గూడా జరిగింది. 1 ఇయర్ మళ్ళీ మా మ్యారేజ్ డే వచ్చింది. మా మ్యారేజ్ డేకి ఇలాగే మందిరంలో మీటింగ్ పెడతాం గదా! ఆ మందిరానికి కూడా వెళ్ళడానికి అప్పుడు పరకాల్లో డ్యాడీ సేవ జేస్తున్నారు. మేమేమో హైదరాబాద్‌లో ఎక్కువ ఈ ట్రీట్‌మెంట్ కోసం ఉండాలి కాబట్టి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి అని డ్యాడీ హెబ్రోన్‌లో ఎళ్లి అడిగినప్పుడు, అక్కడ ఏ సంఘానికి చెప్పినా, అయ్యో! వాళ్ళ పాపకి క్యాన్సర్ అంట. మనమేం మనం గనక మన సంఘానికేసుకుంటే ఆ భారమంతా మన మీద పడతది అని చెప్పి చాలా మంది మాట్లాడుతా వచ్చినారు. నేను ఒకటే చాలా మనసు కలిచివేసిందనమాట. సంఘంలో ఎవరికి ఏమైనా కానీ సేవకుడు ప్రార్థన చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా అయితే మాత్రం ఇంత తప్పించుకొని ఇలా మాట్లాడతారా? ప్రభా! ఇది నీ మహిమ కోసమేనా ఇలాగ మేమిలా ఉండడము అనంటే ఎ ఎవరైతే అన్నారో ఆ మందిరానికే మమ్మల్ని పంపించారు. ఆ కుటుంబంలో ఒకరికి క్యాన్సర్. నేను ఇలా జరగాలని కోరుకోలేదు. కానీ ఈరోజు లేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు మోషేని మిరియాం మాట్లాడినప్పుడు వెంటనే ఎలా వచ్చిందో, ఈ రోజుల్లో అలా లేదు కానీ తప్పకుండా దేవుడు చూస్తాడు. తన కనుగుడ్డును ముట్టినట్టుగా ఆయన భావిస్తాడు. నా జీవితంలో నా నన్ను కనుక అలా అన్నప్పుడు ఎన్ని చూసానంటే మా ఆఫీస్‌లో కానీ అలా జరగాలని అసలు మనం కోరుకోము. కానీ అలా జరిగినాయి. కానీ దేవుడు ఆ విధంగా అక్కడ సంఘానికి పంపించారు. అంతకుముందు నేను అక్కడ ఎలా ఉన్నానో తెలీదు. నా రూపం వాళ్ళకి తెలీదు ముందు రూపం. కాబట్టి వీళ్ళ కూతురు ఇలాగే ఉంటదేమో అనుకునేవాళ్ళు. కానీ అప్పటికే నా రూపం మారిపోయింది. కానీ మొఖంలో మాత్రం ఏం చేంజ్ రాలేదు. నన్నందరూ మంచిగున్నామే. నేను చెప్పే వరకు కూడా ఎవ్వరికీ తెలీదు నాకు క్యాన్సర్ ఉందని. అలా ఉండేదాన్ని. అక్కడ ప్రతిరోజు వారకుడికలంటే కీమోథెరపీ చేసుకొనొచ్చి కూడా మందిరంలో కూర్చునేదాన్ని. అందరూ అన్న వాళ్ళ పాప అంతలా కీమోథెరపీ తీసుకొని మందిరంలో కూర్చుంటే మనం ఈ చిన్న కాలు నొప్పికి, ఈ చిన్న తలనొప్పికి మనం ఇంట్లో మందిరం నిండిపోయేది. 70 మంది యూత్.
70 మంది యూత్ త్రాగుబోతులు, డ్రగ్స్‌కి అలవాటైన వాళ్ళు ఆ మందిరంలో ఉన్నవాళ్ళు. అందరూ కూడా రక్షింపబడ్డారు. 30 మందికి బాప్తిజాలు ఇచ్చినాం అప్పుడున్నప్పుడు. నేను ఈయన ఇద్దరం కలిసి అక్కడే పక్కన ఉన్న మందిరంలో ఒక మందిరాన్ని నడిపించేవాళ్ళం. అక్కడ నేను సిస్టర్స్ మీటింగ్ దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటా వస్తున్నాడంటే, ఆ బలహీనతని బలహీనతగా నాకు ఉంచలేదు. అప్పుడు ఇంకా పునరుత్థాన శక్తి, అప్పుడు ఇంకా బలం, ఇంకా శక్తి దేవుడు ఇస్తా వచ్చినాడు. నేను చెప్తే వాక్యం చెప్తే ఎంతమంది మారిపోయారు. నేను ఇంత చెప్తానని నాకే ఆశ్చర్యం అనిపించేది. దేవుడు అలా వాడుకున్నాడు ఆ సమయంలో నన్ను. ఇప్పటికి కూడా అలాగే వాడుకుంటున్నాడు. అయితే అప్పుడు గొప్ప సాక్ష్యంగా నన్ను అక్కడ ఉంచినాడు. తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత రేడియేషన్ 30 డేస్ పెట్టినారు. 30 డేస్ ఈ భాగం అంతా కూడా ఒక కేక్ ఎలా మాడిపోద్దో అలాగయిపోయింది. ఆ సమయంలోనే గుడివాడకెళ్ళాను. అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత ఆడపిల్ల, మగపిల్ల అని కాదు. నాకు అన్ని అవయవాలున్న మంచి బిడ్డ నీవు చాలు అని దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు నాకు వాడు 5వ నెలలో ఉన్నప్పుడు నాకు వాగ్దానం దేవుడిచ్చాడు. నీటి నుండి తీయబడిన వాడు కనుక వీడికి మోషే అని పేరు పెట్టబడును అనే వాక్యం. అప్పుడు నా కడుపులో బాబున్నాడు. ఆ బాబుకి నేను మోషే అని పేరు పెట్టా. రేడియేషన్ నుండి, కీమోథెరపీ నుండి తీయబడిన వాడనమాట. అలా మోజెస్ థియోడర్ అని గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని పెట్టుకోవాలి అని ముందే నేను అనుకున్నాను. అందరూ నీకు బాబు పుడతాడని ఎలా అంటున్నావు అంటే, అవును నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిజంగానే సెప్టెంబర్ 11కి నాకు బాబుని దేవుడిచ్చాడు. అన్ని అవయవాలు బాగున్నాయా అని అడిగాను ఫస్ట్. అన్నీ బాగున్నాయి. మీ బాబు చాలా బాగున్నాడు అని చెప్తే, అప్పుడు వాడి పేరు మోసెస్ థియోడర్ అని పెట్టుకున్నానంటే డాక్టర్స్ ఆశ్చర్యం. ముందే ఇలా పెట్టేసుకున్నావా అని. తర్వాత మా బాబు పుట్టిన తర్వాత చాలా సంతోషంగా అక్కడ మేము ఇంకా ఎక్కువ సేవలో ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. నాగాలాండ్ ఎళ్ళాము, కులు మనాలి ఎళ్ళాము, కోహిమా ఎళ్ళాము. మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెంటనే టికెట్స్ బుక్ చేసేవాడు. నేను కూడా అలాగే. ఈరోజు ప్రయాణం అనగానే అలా సర్దేసేదాన్ని. అందరూ ఏంటి ఇంత ప్రయాణం చేస్తారు చిన్న పిల్లలనేసుకొని. 6థ్ మంత్ బాబు కుల్లు మనాలి ఎళ్ళాం. చాలా చల్లగా ఉంటది. బాటిల్‌లో నీళ్లు పెట్టుకున్న ఐస్ గడ్డ అయిపోతది. అలాంటి చోటికి పిల్లలు ఎళ్ళొద్దు. నువ్వు కూడా ఎళ్ళకూడదు అని అంటే కూడా అక్కడ కూడా సేవ ఉంది. అదే అక్కడ సేవలో వాడబడ్డానికి నా సాక్ష్యం పంచుకోవడానికి ఎళ్ళాలి అని చెప్పి సంతోషంగా వెళ్ళి వచ్చాము. తర్వాత నాది ఈ యొక్క ట్రీట్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నా జుట్టు అంతకు ముందు కన్నా ఎక్కువ జుట్టు వచ్చింది. ఆహ్, ఇప్పుడు మళ్ళీ ఊడిపోయింది చాలా కానీ అంటే చాలా ఒత్తుగా జుట్టొచ్చింది. అప్పుడు అందరూ గూడా ఆశ్చర్యం అన్నమాట. నేనొకటే ప్రార్థన ఎందుకంటే బైబిల్‌లో ఉంది నీ వెంట్రుక ఊడడం గూడా దేవునికి తెలుసు. మనం అనుకుంటాం దువ్వినప్పుడు ఇన్ని జుట్టు ఊడిపోతుంది, ఇంత జుట్టు. అది దేవునికి తెలుసు అది ఊడిపోవాలని. అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆయన చిత్తంలో ఉంది. అంటే ఆ వెంట్రుక దగ్గర గూడా దేవుడు మన పక్షాన ఆలోచిస్తున్నాడంటే, మన మన కార్యాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చిత్తంలో ఉన్నాయి. కాబట్టి అలాగా మేమిద్దరం కూడా ఎంతో సేవ చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటే, ఒక్కటి మాత్రం నాకొక ఆహ్, వెలితిలాగా ఉండిందనమాట. ప్రార్థన చేశాను ప్రభా! నాకు గనుక మళ్ళీ ఏమన్నా అవుతే వాళ్ళ డ్యాడీని, వాళ్ళ అన్నయ్యని చూసుకోవడానికి ఒక ఆడపిల్లనివ్వండి ప్రభా! ఆడపిల్లలైతే తల్లిదండ్రులు చూసుకుంటారు. అంటే మగపిల్లలు ఏమనుకోకండి. అంటే ఆడపిల్లలు అంత కేర్ ఉంటది. తండ్రి అంటే, అన్నంటే, పుట్టింటి వాళ్ళంటే ప్రేముండేది ఆడపిల్లలకి ఎక్కువగా. కాబట్టి నాకొక ఆడపిల్లనివ్వు. ఇది నేను అడగకూడదు కానీ నాకివ్వు ప్రభా! అని దేవుడిని అడిగినప్పుడు, ఆ సంవత్సరం నాకు వాగ్దానం నేను మీకు వాత్సల్యతను చూపుదును అనే వాగ్దానం వచ్చింది. ఈ సంవత్సరం అదే డిసెంబర్‌లో మళ్ళీ పాప కడుపులో వచ్చింది. ఆహ్, మళ్ళీ నేను చూసినప్పుడు అదే వాక్యము తన డెలివరీ డేట్ రోజు క్యాలెండర్ వాగ్దానం నేను మీకు వాత్సల్యతను చూపుదును. నాకు పాప పుడతది. ఆ పాపకి వాత్సల్య అని పేరు పెట్టాలి అని. నిజంగా నాకు పాప పుట్టింది. సేమ్ డేట్ సెప్టెంబర్ 11కే తన డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. కానీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువొచ్చి ముందే ఆపరేషన్ చేయించేసుకున్నాను. 2 ఆపరేషన్‌లయినాయి. దేవుడు ఇద్దరిని మంచి బిడ్డల్ని దేవుడు నాకిచ్చాడు. ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. నేను చిన్న జాబ్ అక్కడ చేసేది కాంట్రాక్ట్ బేసిస్ మీదే చేస్తున్నాను. కానీ 9 ఇయర్స్ నుంచి ఆ జాబ్ చేస్తా ఉన్నాను. టీచర్‌గా చెవిటి, మూగ పిల్లల మధ్యలో పనిచేస్తూ. అమెరికా వెళ్ళాలని చాలా ఆశతో నలుగురం పాస్‌పోర్ట్స్ తీసుకున్నాము. నా జాబ్‌కి అప్లై చేశాం. అప్లై చేసిన తర్వాత ఈ లోపల ఇక్కడ స్పెషల్ డీఎస్సీ పడింది ఆంధ్రాలో. ఎందుకంటే మేము లోకల్ ఇక్కడ ఆంధ్ర. వెస్ట్ గోదావరిలో చదివాము. ఇప్పుడు డ్యాడీ సేవకులు కాబట్టి అక్క, నేను ఆంధ్ర అయ్యాము.
అన్నయ్యోళ్ళిద్దరూ తెలంగాణ అయ్యారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎక్కడ చదివితే అది వాళ్ళ లోకల్ అన్నమాట. కాబట్టి నాది లోకల్ ఆంధ్ర వచ్చింది. అక్కడ కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ, ఇలాగా 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి, జనవరి ఫస్ట్ వచ్చింది. వాగ్దానం తీసుకున్నాను. యుద్ధము యెహోవాదే. ఏంటి ప్రభా! ఇంకేం యుద్ధం ఇస్తావు? ఇంకేం భరించాలి నేను? మళ్ళీ యుద్ధము యెహోవాదే అనొచ్చింది అని అనుకుంటా ఉన్నా. సాయంత్రానికే ఫోన్ అన్నమాట. మేడం మీ జాబ్ ఇక్కడ తీసేసాం. మీరు ఆంధ్ర ఎళ్ళిపోవాలి అని. ఆహా! యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇద్దరం గూడా తను జాబ్ లేదు. నేను జాబ్ లేదు. ప్రభువా నువ్వే ఇంక మాకు పోషించేది. ఎళ్లి అక్కడ లెటరేసాను. అందరిని ఇంకా ఎవరిని పంపించలేదు. మమ్మల్ని ఎందుకు పంపించాలింకా అని. నేనిక్కడే చదివాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా తల్లిదండ్రులు తెలంగాణనే అని వాదంతోటి అక్కడ వేశాను లెటరు. వేసినప్పుడు అక్కడ అందరికి పెద్ద పెద్దోళ్ళకి, మినిస్టర్‌లకి అందరికీ కలిసినాం. మీరెవ్వరిని కలిసినా మేడం మీరు తలకిందులుగా తపస్సు చేసినా గాని మీకు ఇది రాదు అని చెప్పారు. చెప్తే నేనొకటే ఎళ్ళా. యుద్ధము యెహోవాదే అని ఇచ్చాడు కదా దేవుడు. నువ్వే చెయ్యి ప్రభువా నేనేం చేయను అని చెప్పి వెళ్ళాను. బాబుని తీసుకొని ఆఫీస్‌కెళ్ళి ఇదొకటే లాస్ట్ ఇక్కడ లెటర్ ఇచ్చేసి ఎళ్ళిపోతాను అని చెప్పి అప్పటికే 3 మంత్స్ గడిచిపోయింది. ఎటువంటి జీతం లేదు, ఏం లేదు. బాబుని పట్టుకొని తిరుగుతున్నాను. లోపలికెళ్తుంటే అక్కడున్న కమిషనర్ బయటికెళ్ళిపోయారు. మమ్మల్ని చూసారంట. సాయంత్రం 6:00 వచ్చారు. 6 వరకు మేము అక్కడే ఉన్నాం. ఆయన లోపలికి రాగానే ఫస్టు ఆ మేడమ్‌ని లోపలికి పంపించండి అన్నారు. లోపలికెళ్ళిన తర్వాత ఇదిగోండి నా సమస్య ఇది అని చెప్పగానే, ఆయన వెంటనే అదే లెటర్ మీద ఇది ఎవ్వరి దగ్గరికి పంపించొద్దమ్మా. నేనే నీకు డైరెక్ట్‌గా రాస్తున్నాను. ఇది డైరెక్ట్‌గా మీ పీఓకి ఇచ్చేసేయి. ఏమని రాసారు? పే అట్ వన్స్. 3 మంత్స్ సాలరీ ఒకసారే ఎయ్యండి. ఈమెను అర్జెంట్‌గా జాబ్‌లో పెట్టుకోండి అని ఇచ్చారు. అసలు ఆశ్చర్యం అన్నమాట. వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఇచ్చాను. వాళ్ళ ఆశ్చర్యం. ఎవరైతే అన్నారో తలకిందులుగా తపస్సు ఆయనే తీసుకున్నాడన్నమాట. లెటర్ తీసుకొని నా మొఖం "ఏం చేశావమ్మా?" అంటే మా దేవునికి ప్రార్థన చేశాను. ఆయనకి ఆశ్చర్యం అన్నమాట. 1 వీక్‌కి నా పేరు మీద ఒక ప్రొసీడింగ్ రిలీజ్ అయింది. డాటర్ ఆఫ్ తెలంగాణ సాయిల్ అని. ఆ ప్రొసీడింగ్ నంబర్ చూస్తే అది ఇప్పటికి ఉంటది జీవోస్‌లో. అంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడండి. ఒక ఈజీగా చేయడు. అంటే ఒక చిన్నగా మనల్ని ఉంచడు. ఉంచితే 2 రాష్ట్రాలు, రాష్ట్రం మొత్తంలో అందరూ ఎక్కడెక్కడో పెద్ద పెద్దోళ్ళందరూ ఎళ్ళిపోయారు. నేనొక చిన్నదాన్ని. నాకెవ్వరు ఇన్‌ఫ్లూయన్స్ లేదు. ఎవరు నా తరపున లేరు మాట్లాడడానికి. కానీ దేవుడున్నాడు నా పక్షాన. దేవుడు నా పక్షాన ఆ రోజు యుద్ధము యెహోవాదే అనే వాగ్దానాన్ని దేవుడు నాకు ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ, ఆ సంవత్సరమే నెరవేరుస్తూ వచ్చాడు. అలాగా చాలా సంతోషంగా మేమక్కడే ఉన్నాము. నలుగురం కూడా ఎక్కడికెళ్ళినా నలుగురం ఎళ్ళిపోయేవాళ్ళం. నేను పెళ్లి గాకముందు స్కూటీ వేసుకొని కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళం. పెళ్లయిన తర్వాత ఏ రోజు గూడా మళ్ళీ స్కూటీ పట్టుకోలేదు. అంటే ఇక్కడి నుంచి వీధి చివరికెళ్ళాలన్నా ఆయన బండి మీదే. అంత డిపెండ్ అయిపోయాను. ఏది చేయాలన్నా ఆయనే. ఏదైనా తనే పట్టించుకునేవాళ్ళు. ఎంత కేరింగ్‌గా చూసుకునేవాళ్ళంటే, ఇప్పుడు నాకు వీబీఎస్‌లో పాటలు పాడుతుంటే కూర్చోగానే చూస్తా ఉంటే వెతుక్కుంటా ఉంటానన్నమాట. ఎందుకంటే తను గూడా వీబీఎస్ పరిచర్యకి మేము నలుగురం ఎళ్ళాం. అక్క, అక్క భర్త, నేను, నా భర్త నలుగురం వెళ్తాం ఎప్పుడు వీబీఎస్ పరిచర్యకి. తను సీనియర్ క్లాసు, యూత్ అందరిని చాలా బాగా రక్షణలోకి నడిపిస్తాడన్నమాట. నేనిలా దిగ్గానే కొబ్బరి నీళ్ళు, లేకపోతే ఒక జ్యూసు ఇలాంటియన్నీ సప్లై చేపిస్తా ఉన్నాడన్నమాట. అంత కేరింగ్ అన్నమాట. ఇక్కడ కూర్చొని నేను అదే ఆలోచిస్తా ఉంటాను. డీఎస్సీ ఇక్కడ రాసాను. క్వాలిఫై అయ్యాను. దేవుడు ఇంక మనకి మంచి జాబ్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఇస్తున్నాడు అని చాలా సంతోషంగా అమెరికా ఎళ్ళే విషయం కూడా మర్చిపోయి మేము మళ్ళీ ఆంధ్రాలో లెటర్ పెడితే, ఇక్కడ ఏమైందంటే ఈ 9 ఇయర్స్ ఏదైతే సర్వీస్ ఉందో అది కలుపుతాము మార్క్స్ అని అన్నారు. ఆ 9 ఇయర్స్ మార్క్స్ నేను తెలంగాణలో చేస్తున్నందుకు నా మార్కులు కలపలేదు. నా కిందున్న అతనికి జాబ్ వచ్చింది. నాకు జాబ్ రాలేదు. దాని విషయంలో ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ చెల్లి భర్త ఈ బాపట్ల ఎంపీ గారు. నందిగం సురేష్ గారు. వాళ్ళ ఇంటికెళ్ళా అనేది చెప్పగానే ఆయన లెటర్ రాసి వెంటనే నన్ను సీఎం గారి దగ్గరికి కూడా తీసుకెళ్లారు. జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్ని లెటర్స్ ఇచ్చాం. ఆదిమూలపు సురేష్ గారింటికెళ్ళాను. వాళ్ళందరూ నన్ను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పినా చెల్లి రా అని కారు పంపిస్తారు. అంటే అంత సంబంధం వాళ్ళతోటుంది. అయినా కానీ ఆ పని జరగలేదు. 1 ఇయర్ నుంచి 8 మంత్స్ నుంచి ఆ పని మీద ఆంధ్ర వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాము. ఇక్కడే మా అత్తగారోళ్ళ ఇంట్లో ఉన్నాము. అత్తగారంటే ఎంపీ గారి అత్తగారు. వాళ్ళ ఇంట్లోనే మేమున్నాము. ఆ సమయంలో మాకు కరోనా వచ్చింది ఇక్కడున్నప్పుడే.
మా ఇద్దరికీ కరోనా వచ్చింది. మమ్మల్ని ఇద్దరిని గూడా ఎంపీ గారు వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో మమ్మల్ని ఇద్దరిని ఉంచారు. ఏది కావాలంటే అది పంపిస్తున్నారు. లగ్జరీ జీవితం. ఎంత డబ్బంటే అంత డబ్బు. ఏది కావాలంటే అసలు నేనెప్పుడు చూడలేదు ఇంత డబ్బు. ఇంత కట్టలు కట్టలు వచ్చేస్తా ఉంటది. ఇది అనేసి ఇలా చాలా ఆశ్చర్యం అనిపిచ్చేదనమాట. అలాంటిదంతా అనుభవిస్తూ అక్కడుండి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. క్రిస్మస్ అక్కడంతా ఎంపీ గారింటి దగ్గర అంతా మేమే చేసాం. పరిచర్య అంతా కూడా చేసాం. ప్రతిసారి కూడా ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ హెబ్రోన్ నుండి మాకేయగానే మేము ఫ్యామిలీగా వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎప్పుడు పండక్కి మా దగ్గర లేరు. ఈసారి మా దగ్గర ఉండండి. ఇక్కడే ఉండండి అని వాళ్ళందరూ వాళ్ళ చెల్లి వాళ్ళందరూ ఆపేసేసరికి మేము ఇక్కడే ఉండిపోయినాము. జనవరి ఫస్ట్ వచ్చింది. 31 నైటు ఫుల్లు జ్వరం ఇంకా ఈయనకి. ఇంకా నేను హెబ్రోన్ ఇంట్లోనే పెట్టుకుంటాను లైవ్. మీరెళ్ళండి మందిరానికి అనేసంటే, ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేనొక్కదాన్నే మందిరానికెళ్తున్నా. వెళ్తుంటే నాకొకలాంటి ఫీలింగ్. ఏంటి ఎప్పుడు కూడా మేము ముగ్గురమే ఎళ్ళింది ఎప్పుడు లేదే. నలుగురం ఎళ్తాం మేము. ఈ సంవత్సరం అంతం నుండి ఈ సంవత్సరం ఫస్ట్ డే మేము ముగ్గురం వెళ్తున్నామేంటి అని ఒకలాంటి ఫీలింగ్ అనమాట. వాగ్దానం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా బాబుకి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని. ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించేదనని నాకు వాగ్దానం. ఏంటి వాగ్దానాలన్నీ ఇలా వచ్చినాయి అని అనుకున్నాను కానీ, దేవుడు ఉన్నాడు మనకి. ఆయన ఏదైనా ఎటువంటి బాధొచ్చినా జయించగల శక్తి మనకుంది కదా! ఇంటికొచ్చేసాం. తనకి జ్వరం ఇంకా తగ్గలేదు. మార్నింగ్ జనవరి ఫస్ట్‌కి ఇంక మేము మందిరానికెళ్ళలేదు. తనతోటే ఉండి ఇంకా ఈవినింగ్‌కి ఎంపీ అన్న వాళ్ళ ఇంటికెళ్ళాం. ఆయన మా దగ్గరకొచ్చారు. ఇంకా అక్కడే అందరము ప్రేయర్ పెట్టుకొని ఈయన వాక్యం చెప్పారు. మళ్ళీ పడుకున్నారు. 2 డేస్ తర్వాత మళ్ళీ జ్వరము. టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్. టైఫాయిడ్ వచ్చింది అనంటే, మళ్ళీ దానికి ట్రీట్‌మెంట్ 5 డేస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలని నేనే ఇంట్లో ఇచ్చాను ఇంజెక్షను. అదయిపోయింది. చాలా నీరసంగున్నాను. 2 రోజులు సెలైన్స్ పెట్టించుకున్నారు. మళ్ళీ ఇంకో 2 రోజులకి మళ్ళీ జ్వరం. మళ్ళీ ఎళ్లి టెస్ట్ చేయించుకునేసరికి జాండీస్ అన్నారు. జాండీస్ అంటే ఇక్కడ మంచి మందులున్నాయి. విజయవాడలో ఇస్తారు అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళెవరో చెప్తే అక్కడ హోమియో మెడిసిన్ తీసుకున్నారు. 2 రోజులు వాడగానే బాడీ అంతా పచ్చగా అయిపోయింది. ఏంటింత గ్రీన్‌గా అయిపోయింది అసలు మనం ఎళ్ళిపోదాం హైదరాబాద్‌కి ఇక్కడసలు బాలేదు అనేసి నేను అంటున్నాను. అంటుంటే, "ఏం కాదులే తగ్గిన తర్వాత ఎళ్దాం. నీ జాబ్‌ది గూడా అయిపోతుంది గదా! ఈ వారంలో ఇచ్చేస్తామన్నారు కదా! పోస్టింగ్" అనేసి ఆయన ఆపుతున్నారు. లేదు లేదు మనం ఎళ్ళిపోదాం. అప్పటికే డ్యాడీ చాలా సార్లు ఫోను చేస్తున్నారు. "మీరెందుకక్కడున్నారు? మీరు తొందరగొచ్చేయండి. రత్నాకర్ బావున్నాడా? బావున్నాడా?" అని అడుగుతున్నారు. ఆయనకేమైంది? ఆయన బావున్నారు. చిన్న జ్వరమొచ్చింది అంతే అంటే, లేదు లేదు ఆయనకు బాలేదు. మీరు రండి. మీరొచ్చేయండి, వచ్చేయండి అంటున్నారు డ్యాడీ. ఎందుకంటున్నారో మాకు తెలీదు. కానీ ఒకరోజు నైట్ లేసి బాడీని తీసుకొచ్చారా అని అడిగారంట. ఏంటి? ఏంటి? అంటే తన బాడీని తీసుకొచ్చారా అని. ఏం మాట్లాడుతున్నాను మమ్మీ అందరు తిట్టేసి డ్యాడీని పడుకోబెట్టారు. మళ్ళీ ఇక్కడ చూస్తే జాండీస్ వచ్చింది. చాలా 5% ఉన్నది 22% అయిపోయింది. ఆంధ్ర హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాం. 3 డేస్ అయింది. 3 డేస్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పినదేంటంటే అన్ని టెస్టులు చేసి లివరు మొత్తం కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా ఆ లివరు అసలు పని చేయదు. దాన్ని తీసి ఇంకొక లివర్ పెట్టాలి. అసలు నాకప్పటి వరకు తెలీదు ఇంకో లివర్ పెడతారు అని. ఇది విని ఏంటి అసలు ఈయనకి ఇలా అవ్వడం ఏంటి? ఇంత లివర్ పాడైపోవడం ఏంటి? తాగుబోతులా? లేపోతే ఎంత మంచోళ్ళు ఎంత తాగేవాళ్ళు ఎంత బాగున్నారే! ఈయనకి లివర్ పాడైపోవడం ఏంటి? ఏడ్చుకుంటూ ఫోను చేశాను అన్నయ్యకి. "అన్నయ్య ఇట్లా అంటున్నారు." అంటే మా చిన్నన్నయ్య ఉన్నాడు. తనకే ఫోను చేశాను. తను బ్యాంక్ మేనేజర్. అంటే "మీరు అర్జెంట్‌గా కార్ తీసుకొనొచ్చేయండి. నేనిస్తాను లివర్" అన్నాడు. నువ్వియ్యడం ఏంటి? ఈయన పెట్టుకోవడం ఏంటి? అసలు నాకు ఏమి షాక్ అన్నమాట. కార్‌లో వెళ్తా ఉన్నాము. పిల్లలు, నేను, తను గూడా కార్‌లో ఉన్నారు. పాటలు పెడితే, "ఈ పాటలెంత బాగున్నాయి. ఎంత పరలోకంలా ఉంది" అని అంటా ఉన్నారు. వెళ్ళాము. గ్లోబల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాం. అక్కడ రోజుకి ఐసీయూ చార్జ్ 1,50,000 1,50,000 అసలు ఎక్కడ తేవాలి? ఎవరినడగాలి? మనకి ఒక రూ. 1,00,000 ఇవ్వడానికి ఎవరిని అడగాలో అసలు అప్పు చేయడం మాకు తెలీదు ఫస్ట్. అప్పు ఎవరిని అడగాలో, ఎలా అడగాలో కూడా తెలీదు. ఏం చేయాలి అసలు? ఎ ఏంటిది పరిస్థితి అని దేవుని దగ్గర అడుగుతున్నా. ప్రభువా ఏంటి ఇది? మళ్ళీ ఏంటి నా జీవితంలో ఇచ్చేసావు? అని హాస్పిటల్‌లో తిరుగుతా దేవునితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే అప్పుడు
మా బావగారోళ్ళు వీళ్ళందరూ కూడా ఒకరు 5,00,000 తెచ్చారు. ఒకరు ఇంకొక 2,00,000 నా దగ్గరున్నాయి ఒక 1,00,000 ఇలా అందరూ ఒక 10,00,000 ఉన్నాయి. 10,00,000 చూస్తే వాళ్ళు బిల్ పే చేయండి 1,50,000 ఇక్కడ ఒక మిషన్ పెడతాం. బిల్ పే చేయండి ఇంకో మిషన్ పెడతాం. ఇలా పెడతానే ఉన్నారు మిషన్స్. వెళ్ళాము అన్నయ్యకి అన్నయ్య లివర్ ఇస్తా అన్నాడు కదా! వాళ్ళ ఫ్యామిలీ అందరికీ టెస్ట్ చేస్తే ఎవ్వరు ఎలిజిబుల్ కాదు. అన్నయ్య ఒక్కడే ఎలిజిబుల్ చిన్నన్నయ్య. తనది ఓ పాజిటివ్ బ్లడ్, తినది ఓ పాజిటివ్ బ్లడ్. అసలెప్పుడు తను లేకుండా నేను లేను. ఎప్పుడు ఏ హాస్పిటల్‌కెళ్ళాలన్నా డ్యాడీకి ఆపరేషన్ చేపిచ్చింది ఆయనే. మమ్మీకి చూపిచ్చింది ఆయనే. మమ్మీకి ఒకసారి బ్లడ్ లేకపోతే ఆయనే బ్లడ్ ఇచ్చారు. అసలు మా ఇంట్లో ఒక పెద్ద కొడుకనమాట ఆయన. మాకు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనేవి మాకు తెలీదు. తన లౌక్యము అన్నీ తెలిసిన వ్యక్తి. మా ఇంట్లో ఏ బాధ్యతైనా తనకే అప్పచెప్పేవాళ్ళు. డ్యాడీ అంత హాయిగా పడుకొని ఉండేవాళ్ళు అంటే తనున్నాడని ధైర్యం అన్నమాట. ఆ గ్లోబల్ హాస్పిటల్‌లో 3 డేస్ అయిపోయింది. దేవునితో ప్రార్థన చేస్తా, పోరాడుతా ఉన్నాను. ప్రభా! ఒక అద్భుతం చేయవా దేవా! ఈ ఒక్కసారి చెయ్యి నేనింక అడగను అని దేవుడిని అడుగుతా. ప్రభు మాత్రం నా ప్రార్థన వినట్లేదు. నా నుంచి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్. నీకింకా అద్భుతాలు కావాలా? నీకెన్ని అద్భుతాలు చేశాను. ఇప్పుడిప్పుడు దేవునిలోకొచ్చినోళ్ళు అద్భుతాలు అడుగుతారు. నువ్వు నాలో ఎంతగా వేరుపారినవో చూపించు నాకు అంటున్నారు దేవుడు. ఏం చేయాలో తెలియదు. ఆపరేషన్‌కి 25,00,000 ఎక్కడి నుండి తేవాలి? ప్రార్థన చేస్తున్నాను. ఎంపీ అన్న ఫోను చేశారు. అమ్మ నేనున్నాను. జగన్ గారి దగ్గరికెళ్ళి అప్పటికే సీఎంఆర్ఎఫ్ రాపిచ్చి 25,00,000 చెక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఒక్క నైట్‌లో. అన్నయ్యది తనది లివర్ అంతా ఓకే అవ్వడానికి 15 డేస్ పడతదంట. తనకి 1,50,000 ఓన్లీ చెకప్స్. 53 టైప్స్ ఆఫ్ చెకప్స్. తను బయట నరకం. తను ఐసీయూలో నరకం. లోపలికెళ్ళి మాట్లాడుతున్నాను నేను. అందరు నీ గురించి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు మంచిగా అయిపోతావు. నేనింక ఏ జాబు చేయను. దేవుడు నన్ను బాగు చేసినా నేను ఈ జాబ్ చేస్తున్నానని దేవుడు ఇలా చేశాడేమో! నువ్వు బయటకొచ్చాక మనం ఈ జాబ్ చేయొద్దు. ఒక చిన్న విలేజ్‌కెళ్ళి ఆ చిన్న విలేజ్‌ని అడాప్ట్ చేసుకొని మనం సేవ చేద్దాం అని చెప్పాను. తను కూడా సరే అలాగే చేద్దాం అని. అన్నయ్య కూడా అన్ని పేపర్స్ పెద్దన్నయ్య అన్ని ఎళ్లి పేపర్స్ అన్నీ తీసుకొచ్చారు. అక్కడ లివర్ దొరకడానికి కొన్ని నెలలు పడతదంట ఒక్కొక్కరికి. మాది బుక్ చేసుకున్నాము లివర్ కోసం. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ లివర్ తెచ్చి వెంటనే పెడతారనమాట. అలా మాదే 3 రాష్ట్రాల్లో ఫస్ట్ రిక్వైర్‌మెంట్ మాదే ఉంది. ఎక్కడా దొరకలేదు. అన్నయ్యదే సెట్ అవుతుంది. రేపింకా ఆపరేషన్ చేస్తామంటున్నారు. లివర్ ఇచ్చే డోనర్ ఉన్నారు. 25,00,000 చెక్ ఉంది. ఇంకేంటి అని ఎందుకో లోపల ఒక ఆశ. కానీ లోపలికెళ్ళాను నేను. ఎళ్తే తనన్నారు, "నా చుట్టూ ఏదో వెలుగొస్తుంది. నా చుట్టూ దేవదూతలు నిలబడ్డారు" అనన్నాడు. అంటే మేము అందరం ప్రార్థన చేస్తున్నాం నీ గురించి. నిన్ను దేవదూతలు కాపలా కాయాలని. నిజంగా దేవుడు నీ చుట్టూ దేవదూతలు ఇచ్చాడా అని నేను ఆశ్చర్యపోయి మాట్లాడాను. నాతో మాట్లాడితే ఆ రోజు సండే. మాట్లాడుతా ఉన్నాను. ఆయాసం వస్తుంది బాగా. వస్తుంది ఈరోజు ఆదివారం మనం ఆరాధన చేయాలి అని చెప్పి నేను ఆరాధన చేశాను. తర్వాత తను ఆరాధన చేస్తున్నాడు. చేస్తుంటేనే ఆయాసం బాగా వచ్చింది. డాక్టర్ నన్ను బయటికి పిలిచి తనకి వెంటిలేటర్ పెట్టాలి అన్నారు. వెంటిలేటర్ పెట్టారు. నెక్స్ట్ డే రోజు ఆపరేషన్ చేయడానికి బీపీ సహకరించట్లేదు అన్నారు. నేను ప్రార్థన చేశాను. ప్రభువా! నువ్వు సాయం చెయ్యి. నువ్వు సాయం చెయ్యి. అప్పటికే 4 రోజులయిపోయింది. వెళ్ళినప్పుడల్లా పొద్దున ఒక 1,50,000 సాయంత్రం ఒక 1,50,000 డబ్బులది కాదు. దేవుడు ఒక్కటే నేను ఈ జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. 25,00,000 నాకు పుట్టడం ఏంటి? లివర్ ఇంత తొందరగా దొరకడం ఏంటి? ఈయనకి లివర్ పాడవడం ఏంటి? అదే సమయంలో అది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే, హాస్పిటల్‌కి మనం ఓపీకి గూడా ఎళ్ళలేము. అలాంటి హాస్పిటల్ అది. అన్నీ ఉన్నా కానీ, మీరెన్ని చేసినా కానీ, నా చిత్తమే నెరవేరుస్తాను అన్నట్టు దేవుడు ఆ రోజు ఉదయాన్నే వెళ్ళాను. చూస్తే అసలేమి, 25,00,000 చెక్ ఉంది. 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 25,00,
ఏమి లేరు. చూస్తే అంతా పట్టుకొని గట్టిగా పట్టుకొని నేనింకా ఏడ్చుకుంటూ ప్రభువా పునరుత్థాన శక్తినివ్వు. ఈయనను బ్రతికిస్తావా లేదా? ఈయనను బ్రతికిస్తావా లేదా? అని అడుగుతా అందరూ నన్ను బయటికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 11 గంటల వరకు ప్రార్థన చేస్తుంటే ఏమి రాట్లే. నా నుంచి దాటిపోతున్నాడు దేవుడు. ప్రభువా నాకింక ఓపిక లేదు. అప్పటికే 7 రోజులయింది. నేను ఉట్టి నీళ్ళే తాగుతా ఉన్నాను. ఎన్ని సార్లు పడిపోతున్నానో తెలీదు. ఎన్ని సార్లు లేస్తున్నానో తెలీదు. దేవుడిని అడిగా ప్రభువా అప్పుడు యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఈ గిన్నె నా నుండి తొలగించు అని అడిగాడు కానీ, నీ చిత్తమే జరిగిచ్చు అన్నాడు కదా! అనే వాక్యం నాకు గుర్తొచ్చింది. ప్రభువా నీ చిత్తమేంటో జరిగిచ్చు. ఇప్పటివరకు నీ చిత్తానికే లోబడతా వచ్చావన్నిటికి. తీరు కూడా నీ చిత్తమే అన్నప్పుడు ఒక 5 నిమిషాల్లో నాకు అన్ని మిషన్‌లు తీసేశారు. రత్నాకర్ ఇంక లేరు అని చెప్పారు. ఆ రోజు నైట్ ఇంకా పెదపాలెం ఇక్కడికి తీసుకొనొచ్చాము. సమాధి కార్యక్రమం ఇక్కడే చేశాం. ఫిబ్రవరి 10వ తారీఖున తను చనిపోయారు. ప్రభు మహిమనందుకున్నారు. ఒక్కటి మాత్రం సంతోషం ఏంటంటే ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన దేవునితో సంతోషిస్తున్నాడు. పిల్లలిద్దరికీ ఎంత ఇష్టమంటే మా పాప పుట్టాక వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా పాప పుట్టిందని, మా అమ్మ పుట్టింది అని ఎప్పుడు దించేవారు కాదు. అలాంటిది తను లేకుండా మేమిప్పుడు 8 నెలలు గడిచిపోయింది. దేవుడు ఎలా నడిపిస్తున్నాడంటే నిజంగా ఈరోజు ఏడుస్తున్నాను గానీ, చాలా సార్లు ఏడవలేదు. నా పిల్లలు నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. మమ్మీ ఎవరొచ్చినా నువ్వు ఏడుస్తున్నావు. నువ్వసలు ఏడవద్దు. డ్యాడీ ఏమని చెప్పారు వాక్యంలో? ఒక బాబు చనిపోతే ఒక గార్డెన్‌లో మంచి ఫ్లవర్ ఏదైతే ఉంటదో అది కోసేస్తారని చెప్పాడు కదా! అలాగే డ్యాడీ మంచి ఫ్లవర్‌లా ఉన్నాడు. డ్యాడీని దేవుడు తీసుకున్నాడు. నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవద్దు అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు నా పిల్లలు. ఆ రోజు నేను చెప్పాను మా పాపకి, "ఈరోజు డ్యాడీని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను." అంటే అన్ని మిషన్ తీసేసి ఆ రోజే సాయంత్రమే ఇంటికి తీసుకెళ్ళాం తనని. కానీ తను చేసిన సేవ, తను జీవించిన జీవితం ఎంతో ఆదర్శం. ఎంతో మందిని ఆయన రక్షణలోకి నడిపించిన వ్యక్తి. ఒకటే సంతోషం మా దగ్గర లేడు, మాతో లేడు అనే ఒకటే బాధ కానీ, ఆయన యుగాలు కరెక్ట్ డెస్టినేషన్‌కి తను చేరుకున్నాడు. మనం అనుకుంటాం అమెరికా ఎళ్ళాలి. మా పిల్లలు అమెరికా ఎళ్లారు. మా పిల్లలు కెనడా ఎళ్లారు అని చెప్పుకుంటారు గదా! కానీ అంతకన్నా మంచి దేశానికి, అంతకన్నా మంచి ఒక డెస్టినేషన్‌కి తను వెళ్ళాడు. ఆ ఒక నెలకే ఇంకొక బ్రదర్ వాళ్ళ పాప చనిపోతే అక్కడికి నన్ను పిలిచారు ఓఎం వాళ్ళు. పిలిస్తే "మీరు రావాలి సిస్టర్" అంటే "నేనెక్కడికి రావట్లేదు ఇప్పుడంటే" "మీరు రావాలి" అనంటే నేనక్కడికెళ్ళాను. అదే ఫస్ట్ నేను ఆయన చనిపోయిన తర్వాత 10 రోజులకి ఆ ప్రోగ్రామ్‌కెళ్ళాను. వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాను. అందరూ కూడా పెద్ద పెద్ద దేశాలకెళ్ళామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది ఎళ్ళడం గొప్ప కాదు. పరలోకానికెళ్ళడం అనేది గొప్ప. నా భర్త పరలోక రాజ్యంలో ఉన్నారు. యుగయుగాలు దేవునితో జీవించే జీవితంలో తనెళ్ళిపోయారు. ఇంకా మనమే ఇలాంటి ఈ దరిద్రపు లోకంలో అసూయల మధ్య, కక్షల మధ్య ఉంటా ఉన్నాం. ఎంత చిన్న జీవితం మనది. ఎంత చిన్న ఆయుష్షు మనది. అయినా ఇంకా ఒకరి మీద ఒకరికి కక్షలు, కార్పణ్యాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఇంకా నేను సంపాదించుకోవాలి అని అనుకోవడం. ఏ క్షణం ఏం జరుగుతదో తెలీదు. నేను చనిపోతాననుకున్నాను. కానీ తను తనని దేవుడు తీసుకున్నాడు. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎలాంటివి అంటే, నా పిల్లల కోసం నన్ను బ్రతికించాడు. ఆయనని దేవుడు తీసుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఈ 8 నెలల్లో ఏది మాకు తక్కువ చేయలేదు దేవుడు. ప్రతీదీ ఇస్తా ఉన్నాడు. నాకు అంతకు ముందు కన్నా నా ఏటీఎం కూడా నాకు తెలీదు. నేను ఏం వాడానో కూడా నాకు తెలీదు. ఎప్పుడు కూడా మేము గొడవ పెట్టుకోవడం కానీ అలాంటివి మాకు తెలీదు. తను 9 ఇయర్స్ జాబ్ చేయకపోయినా కానీ, నేనే జాబ్ చేసేదాన్ని. మేము సేవ చేస్తా ఉండేవాళ్ళం. దేవుడు ఎలా పోషించేవాడు అద్భుతకరంగా. నిజంగా ఆయనని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్నైనా భరించే శక్తినిస్తాడు. అలా దేవుడు నాకు కూడా అటువంటి శక్తినిచ్చాడు. నాకిచ్చిన వాగ్దానంలో
నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే నువ్వు జలముల్లో నడవాలి. నేను నడవను అనకూడదు. నడవాలి. అవి నీ మీద పొర్లిపారవు. అది ఆశ్చర్యం. నువ్వు అగ్నిలో వెళ్ళను అని అనకూడదు. నువ్వు వెళ్ళాలి. ఆ జ్వాలలు నిన్ను కాల్చకపోవడం ఆశ్చర్యం. దేవుడు అది నా పక్షాన నెరవేర్చాడు. నా పిల్లలిద్దరూ కూడా ప్రతిరోజు ఇప్పుడు చాలా వరకు వాళ్ళ డ్యాడీ మంచిగా సంతోషంగా దేవుని దగ్గరున్నాడు. ఎవరొచ్చినా అదే చెప్తారు. నన్ను ఎంత ఆదరించారు అంటే, ఇంకా నేనింకా తను లేకుండా వచ్చిన ఫస్ట్ వీబీఎస్ ఇదే. ఇక్కడికే వచ్చాను. ఆన్‌లైన్‌లో మొన్న వీబీఎస్ చేశాము ఎన్‌సీసీ తరపున. ఎన్‌సీసీ అనే దాంట్లో నాకు చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్‌గా అందులో నేను చిల్డ్రన్ వీబీఎస్ పెట్టాను ఆన్‌లైన్‌లో. తర్వాత ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్‌కెళ్ళానో అక్కడ నేను సాక్ష్యం చెప్పి, పిల్లలిద్దరితో కలిసి మాకు తోడుగా నీవుంటివి అనే పాటను నేను పాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా నాకు ఈ బాధ్యతని అప్పచెప్పారు. "నువ్వు ఈ కరోనా గురించి 1 మంత్ ప్రార్థనలో నడిపించాలమ్మా" అన్నారు. 1 మంతా? నేనింత బాధలో ఉన్నాను. ఏం నడిపిస్తాను అనుకున్నాను. 1 మంత్ నేను తీసుకుంటాను. ఆ ప్రేయర్ మ్యారథాన్ అనేది నేను కొనసాగించాను. 1 మంత్ కొన్ని వందల మంది, కొన్ని వందల మంది ప్రార్థన చేశారు. వాళ్ళందరిని నేను నడిపించాను. 1 మంత్ కూడా కంటిన్యూయస్ ప్రేయర్‌లో పెద్ద పరిచర్యను దేవుడు నాకు ఆ సమయంలో ఇచ్చాడు. ఆ 1 మంత్‌లో నేను చాలా కోలుకోవడానికి దేవుడు నాకు కృపను చూపించాడు. ఇప్పుడు ఏ క్షణంలో ఏం జరిగినా ఏం కాదు. ఇప్పుడు నా పిల్లలకు కూడా ధైర్యమే. నేనేమైపోయినా పర్లేదు వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా జీవించాలో, వాళ్ళకి విశ్వాసం ఎలా ఉండాలి, దేవుడిని ఎలా అడగాలి, దేవుని దగ్గర ఏం పొందుకోవాలి అనేది ఒక్కటే మనం అనుకునే ఈ బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ ఈ లోకం వరకే. మళ్ళీ ఈ లోకం విడిచామంటే ఎవరం ఎక్కడ ఉంటామో తెలీదు. అందుకనే ఉన్నంత కాలం అందరం కూడా సంతోషంగా, ప్రేమగా దేవుని ప్రేమలో సాగిపోవాలి. దేవుని ప్రేమలో సాగిపోయినప్పుడు ఆ సంతోషం వేరు. అప్పుడు మనతో ఎవరున్నా లేకున్నా భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలుండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవ్వరున్నా లేకుండా మనం ఒంటరిగా ఆనందించే కృపను దేవుడు మనకిస్తాడు. అదే కృపను దేవుడు నాకిచ్చాడు. అందుకనే నేనిక్కడ ఇలా నిలబడి పరిచర్య చేయగలుగుతున్నాను. అనేకమైన పరిచర్య. స్కూటీ గూడా నడపను. 9 ఇయర్స్ నేను వెంటనే కార్ ఎక్కాను. కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. 10 డేస్‌లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కెనడాకి జాబ్‌కి అప్లై చేశాను. అది డిసెంబర్‌లో అవుతుంది. డిసెంబర్‌లో వెళ్దామని అనుకుంటున్నాను. మీరందరూ గూడా ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ నాకు ద్వారం తెరిచారు. ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క చిత్తం కొరకు. వెళ్తే గనక అక్కడ జాబ్ చేస్తూ కొంతకాలం ఉండి ఇక్కడికొచ్చిన తర్వాత నేను స్పెషల్ స్కూల్ పెట్టాలి. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి. ఒక స్పెషల్ అలాగే పాస్టర్స్ ట్రైనింగ్ లాంటిది పెట్టాలి అనేది నా ఆలోచన. ఇవన్నీ కూడా తన ఆలోచనలు. అవన్నీ నేను నెరవేర్చాలి. ఇంకా మా బాబు అమెరికాలో వాక్యం చెప్పాలి. ఇంగ్లీష్ మాట్లాడాలని ఆయనకి చాలా ఇష్టం. అందుకనే వాడు ఇంగ్లీష్ పాటలే నేర్చుకుంటాడు. ఈరోజు లంచ్ అయ్యే లోపల ఈ పాట నేర్చుకోవాలి అంటే అది ఎంత కష్టమైన పాటైనా నేర్చుకొని పాడతాడు. మమ్మీ నేను ఇంగ్లీష్‌లో ఇలాగ వాక్యం చెప్తుంటే వాడు తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేస్తాడు ఫ్యామిలీ ప్రేయర్‌లో. వాళ్ళ డ్యాడీ గూడా ఇంగ్లీష్‌లో చెప్తుంటే వాడు తెలుగులో ట్రాన్స్‌లేషన్. అదే ఆయన ఆశయాలు, ఆయనను ప్రేమిస్తే ఆయన కోసం ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు గానీ, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆశలు అన్నీ నేను నెరవేర్చినప్పుడు దానికి పరిపూర్ణమవుతుంది. దానికోసం నేను ప్రయత్నిస్తున్నాను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థించండి. కొంచెం బాధాకరమే కానీ అందరికీ ధైర్యం నన్ను చూస్తే ఒక ధైర్యం. మా ఇంట్లో అందరూ నన్ను చూసి ఏమైపోతదో అని అనుకున్నారు. ఒక్కరోజు కూడా తనని విడిచి నేను ఉండకపోయేదాన్ని. అలాంటిది దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడంటే, నిజంగా దేవుడిచ్చిన ఆదరణ, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చే శక్తి అది ఎవ్వరు మన నుండి తీయలేరు. ఆయన ఇచ్చిన కృప, ఆయన చూపించే ప్రేమ మనం అనుభవించామంటే దాని నుండి తొలగిపోలేము. ఇదే నేను అనుభవించాను. ఇంకా అనుభవిస్తున్నాను. ప్రతిరోజు గూడా ఆయన కృపను చూపిస్తా ఉన్నారు. మళ్ళీ 16థ్ నుంచి వైజాగ్ ఎళ్తున్నాను పరిచర్య కోసం. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీరందరూ గూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలిద్దరిని కూడా మంచిగా చదువుకునేటట్టు దేవునిలో ముఖ్యంగా మేమెలా పెరిగామో అలా దేవునిలో వాళ్ళని పెంచాలి. ఇదొక్కటే ఆశ నాకు. వాళ్ళని అలా పెంచాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికి.